ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనం కిందటి క్లాస్లో 85 శ్లోకాల దాకా అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేశామండి. నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. అమ్మవారి షోడశాక్షరి మంత్రం శ్రీ విద్యా రూపంలో ఉన్నటువంటి షోడశాక్షరి మంత్రంగాను ఆవిడ నిత్య స్వరూపం అయినది కాబట్టి నిత్య షోడశికా రూప అని అర్థం చేసుకుంటూ శ్రీకంఠార్థ శరీరిణి అంటే ఇది మనం శివశక్తి రూపాల ఏకస్వరూపంగా గ్రహించాలని అమ్మవారి అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తుందని ఇక్కడ ఒక అర్థాన్ని మనం స్వీకరించడం జరిగింది. ఇంకా కూడా ఏం చెప్తున్నారు అంటే వాక్వాదిని, వాక్కులకు దేవత అంటే స్వరాలు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థవంతమైన ఉచ్చారణని ఇచ్చింది కూడా ఆవిడే కాబట్టి ఆవిడే వాక్స్వరూపం కాబట్టి దాని మూలంగా కూడా శ్రీ అంటే శుభకరమైన అని కదా అర్థం వస్తుంది. ఆ పరంగా కూడా శ్రీకంఠార్థ శరీరిని అని చెప్తారట. అలాగే ఈ సృష్టి అంతా ఉన్నది కూడా వాక్కు అర్థమే. మనకి శివపురాణంలో కూడా అదే ఉంటుందట. మనకి అందరికీ సుపరిచితమైన పద్యం శ్లోకం ఉంది కదా, వాగర్థావేవ సంపృక్తౌ. అక్కడ చెప్పిన వాగర్థములు అంటే కూడా వాక్కు దానికి కారణమైనటువంటి లేదా దాని నుంచి వచ్చేటువంటి అర్థం. ఈ రెండిటికి కూడా మూలం ఆవిడే. అంటే శివశక్తి రూపాలే వాక్కు అర్థముగా ఆవిడ శ్రీ రూపంగా అంటే స్త్రీ శక్తి రూపంగా చెప్పుకున్నది వాక్ అయితే పుంరూపంగా చెప్పుకునేది, పుంస్తత్వంగా చెప్పుకునేది అర్థరూపం అట, అంటే శివరూపంగా చెప్పుకునేది. అలాగే సృష్టి అంతా ఏర్పడింది స్త్రీ పురుష శక్తి రూపంలోనే కాబట్టి అంటే సృష్టికి ముందు పరమాత్మ ఉన్నది ఏకరూపంలో. అందులో లింగభేదం లేదు, వర్ణభేదం లేదు, ఎటువంటి భేదం అభేద రూపంలో ఏకంగా ఏకస్వరూపంగా పరమాత్మ అంతా లేదా పరబ్రహ్మం ఉన్నప్పుడు ఎప్పుడైతే సృష్టి చేయవలసిన అవసరం వచ్చిందో బ్రహ్మగారి ద్వారా, అప్పుడు ముందు బ్రహ్మగారంతా పురుష సృష్టి మాత్రమే చేయగలిగారట. స్త్రీ సృష్టి చేయాలి అంటే అది ఆవిడ మాత్రమే చేయగలదు, నీ వల్ల అయ్యే పని కాదని చెప్పినప్పుడు ఆవిడ ఆయనలో ప్రవేశించి అంటే ఏకంగా ఉన్న పరమాత్మ తత్వమే రెండుగా విభజింపబడి స్త్రీ రూపంగా పుంరూపంగా ఏర్పడిందట. అక్కడ నుండి సృష్టి మొదలై స్త్రీ సృష్టి పురుష సృష్టి ప్రతిదానిలో ఉంది కదా, జంతురాశిలోను వృక్షాల్లోను ఫలాల్లోను మానవుల్లోను అన్నిట్లో కూడా స్త్రీ పుం భేదాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి రెండిటి భేదముతో కూడిన సృష్టి జరగడం ప్రారంభమైందట. అంటే ఒకటిగా ఉన్నది రెండుగా వ్యక్తమవుతున్నది. ఉన్నది ఒకటే తత్వం, అది సృష్టి జరగడం కోసం రెండుగా ఏర్పడింది తప్ప నిజంగా రెండు కాదు. కాబట్టి ఆ ఉద్దేశంలో కూడా ఇక్కడ శ్రీకంఠార్థ శరీరిణి అన్న నామాన్ని అంటే ఒకే శరీరంలోనే రెండు ఉన్నట్టు. ఎందుకంటే అయ్యవారు అమ్మవారు అడగగానే తన అర్ధభాగం ఇచ్చినప్పటికీ ఆవిడ తృప్తి చెందలేక అర్ధభాగంతో ఆయనలో ఐక్యమైపోయి ఒకటే రూపంగా ఏర్పడిందట. అందుకే అర్ధనారీశ్వరులు కలిసి ఉన్నట్టుగానే మనకి ఎప్పుడూ చూపించేది. అయ్యవారు అర్ధభాగమే ఆవిడకిస్తే ఆవిడ తృప్తి చెందక ఆయనతోనే కలిసిపోయిందంట, నాకు సంపూర్ణ రూపం కావాలి అని అలా కూడా చెప్తూ ఉంటారట. అలా శ్రీకంఠార్థ శరీరిణి. అలాగే ఇందాక మనం అనుకున్న వాక్కులకి మూలము అని అన్నప్పుడు వాక్కులకి అర్థం అంటే బయటకి వ్యక్తమైనవి అమ్మవారి రూపం అనుకున్నాం, అవ్యక్తంగా ఉన్నవి అయ్యవారి రూపం. అంటే
మనం వాక్కు గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం కదా, మణిపూరకం తర్వాతనే బయటకు వినిపిస్తుంది, దానిలో ముందు అవ్యక్తంగా ఉన్నది, అక్కడ ఉన్నది కానీ కనిపించదు వినిపించదు అని. ఆ శక్తి అంతా, ఆ తత్వం అంతా శివత్వం అయితే దానికి తర్వాత వ్యక్తీకరణలోకి వచ్చినది వాక్కు రూపం. అంటే ముందున్నదంతా వాక్కుకు సంబంధించిన అర్థం కాబట్టి వాగర్థం అనే అర్థంలో కూడా అనే భావంలో కూడా చెప్పుకుంటారట. అలా శ్రీకంఠార్థ. అలాగే స్వామి నీలకంఠుడు కాబట్టి అంటే సృష్టి కోసం గరళాన్ని ఆయన ఎందు నిక్షిప్తం చేసేశాడు కాబట్టి సృష్టిని కాపాడడం కోసం, అందువల్ల శ్రీకంఠుడు అని స్వామిని పరమశివుణ్ణి చెప్తారట. అలా శ్రీకంఠార్థ శరీరిణి అన్న నామానికి మనం వివిధ అర్థాలని గ్రహించవచ్చు. తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ప్రభావతి ఇక్కడ వచ్చిన నామాలన్నీ కూడా ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ అన్నీ మనకి ప్ర అనే అక్షరంతో మొదలవుతున్నాయి. ఇక్కడ ప్ర అంటే ప్రధానమైనది, ప్రథమమైనది, అలాగే ప్రకృష్టమైనది, ఈ 3 అర్థాలు తీసుకోవచ్చటండి. ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే, అలా ప్ర అంటే భా అంటే భాసిల్లడం అని తెలుసు. వా అంటే భాసిల్లడం అంటే ఏంటి? వెలుగొందడం, శోభిస్తూ ఉండడం, ఇవే కదా అర్థాలు వస్తాయి. వాటిని కలిగి ఉన్నది, అది ప్రభావతి అయింది. వాటి యొక్క రూపం ప్రభారూప. అంటే అమ్మవారు లేదా ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే తేజస్వరూపం. ఎందుకంటే పరబ్రహ్మకు ఒక ఆకారం, రూపం అనేవి లేవు. మనం మన సౌలభ్యం కోసం దేవతకి, దేవులకు ఒక విగ్రహ రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చి ఆరాధిస్తున్నాం. కానీ నిజమైన పరబ్రహ్మతత్వానికి రూపం అనేది లేదు కాబట్టి ఆ ఒక జ్యోతి. అందుకని పరంజ్యోతి, పరమాత్మ, ఆత్మ, జ్యోతి స్వరూపం ఎందుకు కొలుస్తాం? ఆకారం అనేది, రూపం అనేది ఉండదు కాబట్టి ఆ జ్యోతి యొక్క వెలుగులు అవి మనకి ప్రభలు. వాటి యొక్క సమూహం అని చెప్పడానికి ప్రభావతి. ఒక జ్యోతి నుంచి విస్తారంగా వ్యాపిస్తున్నటువంటి వెలుగులు ఎన్నైతే ఉన్నాయో లెక్క కట్టలేం కదా, సహస్రము అంటాం. అంటే లెక్క కట్టలేనన్ని, వేలు అని కాకుండా లెక్క కట్టలేని అనంతమైనటువంటివి అనేది కాబట్టి అక్కడ అర్థం. ఇక్కడ ఆ వెలుగుల సమూహం ఆవిడే ఒక జ్యోతి స్వరూపం కాబట్టి ఆ జ్యోతి నుంచే విస్తారంగా వ్యాపిస్తున్నాయి ఆవిడ కాంతిపుంజం నుంచి కిరణాలన్నీ కూడా, ఆవిడ శక్తి కిరణాలన్నీ కూడా. కాబట్టి ఆవిడని ప్రభావతి అని సంబోధిస్తున్నారు. ఆ తర్వాత ప్రభారూప అన్నప్పుడు ఈ ప్రభావతులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభలు యొక్క సమూహం ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం ఏంటి? ఆ పరంజ్యోతి లేదా ఆ పరమాత్మ, పరబ్రహ్మ తత్వం. దాని నుంచి ఇవన్నీ ప్రసరించినాయి కాబట్టి వీటి యొక్క మూల రూపం ఏంటి అంటే ప్రభారూప. అంటే ఈ కాంతులన్నీ, ఆవిడ యొక్క శక్తి కాంతులన్నీ విస్తారంగా వ్యాపించడానికి కారణం శక్తి కేంద్రమైనటువంటి ఆవిడే. అందువల్ల అంటే ఈ ప్రభల యొక్క రూపం ఆవిడే, అందులో ఉన్న కాంతి శక్తి కూడా ఆవిడే అని చెప్పడానికి ప్రభారూప, ప్రభావతి, ప్రభారూప. ఇంకొకటి శ్రీచక్ర పరంగా చెప్పుకున్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మనకి నవావరణలు ఉంటాయి శ్రీచక్రంలో. నవావరణల్లో రకరకాల మంది, ఎంతో మంది దేవతలు, ఒక్కొక్క ఆవరణలు సిద్ధి దేవతలు, ముద్రా దేవతలు, శక్తి దేవతలు, అష్టమాతృకా దేవతలు, ఇలా ఒక్కొక్క ఆవరణలో, ఒక్కొక్క వలయంలో ఎంతో మంది దేవతా రూపాలు ఉంటాయి అని మనం అనుకున్నాం. వీరు వేరు వేరు దేవతలు కాదు, వీరందరికీ మూలమైన శక్తి బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యం నుంచే ఒకవేళ శరీరం అని శ్రీచక్రాన్ని తీసుకున్నట్లయితే బ్రహ్మ చైతన్యం నుంచే మిగిలిన అన్ని ఆవరణలోనికి, శరీరం కాకపోయినా శ్రీచక్రాన్ని మనం ఊహించుకున్నా కూడా బిందు రూపంలో ఉన్న శక్తి. అలాగే శ్రీకంఠార్థము అన్నప్పుడు శ్రీచక్ర పరంగా కూడా చెప్పేది ఏంటంటే, శ్రీచక్రము త్రికోణములు, వలయముల సమ్మేళనం, అంతే కదండి. ఎన్నో త్రికోణాలు మనం ఏమంటాం, పద్మాలు చెప్పుకున్నాం, త్రికోణాలు చెప్పుకున్నాం, బిందువులు చెప్పుకున్నాం, వలయాలు చెప్పుకున్నాం, చతురస్రాలు చెప్పుకున్నాం. కోణం ఏర్పడేవన్నిటిని కూడా త్రికోణాలు అని అనుకున్నట్లయితే త్రికోణాలు, బిందువుల సమ్మేళనం శ్రీచక్రమట. కాబట్టి అందులో ఉన్న త్రికోణాలన్నిటినీ అమ్మతత్వంగా, బిందువులు, వృత్తాలు, వలయాలు, వీటన్నిటినీ అయ్యరూపంగా చెప్పుకుంటే ఆ విధంగా కూడా శ్రీచక్రం శ్రీకంఠార్థ శరీరిణి అవుతుందట.
అది కూడా ఇక్కడ గుర్తుకొచ్చింది చెప్తున్నాను. అలా తీసుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉండే నవావరణంలో ఉన్నటువంటి ఈ దేవతా రూపులన్నీ కూడా, దేవతా శక్తి రూపాలన్నీ కూడా ఆ పరంజ్యోతి అమ్మవారి ప్రభల నుండి ప్రభలే. ప్రతి ఆవరణలోనూ ఉన్నది బిందు రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క ప్రభలే అన్ని ఆవరణల్లో వివిధ శక్తులుగా ఏర్పడి మన ప్రయాణానికి సహకరిస్తున్నారు, మనల్ని కాపాడుతూ రక్షిస్తూ. అలాగే ఒక్కొక్క ఆవరణకి అధిదేవతలు కూడా ఉంటారు. ఎందుకు అంటే ఆవిడ పరమేశ్వరి. ఈశ్వరి అంటే నాయకురాలు, అధిపతి, అధినాయిక అని అర్థం కదా. పరమ ఈశ్వరి, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఈశ్వరి. ప్రతి ఆవరణలో ఉన్న దేవతలందరూ ఒక శక్తులైతే, ఒక రకమైన శక్తులైతే వారికి నాయకురాలుగా వ్యవహరిస్తూ ఒక అధిదేవత ప్రతి ఆవరణకి ఉంటారు. మళ్ళీ వీళ్ళందరికీ కూడా అధినాయక ఎవరు? అసలైన దేవత కదా, అసలైన పరమాత్మ. వీరందరికీ ఈ ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరూ కాబట్టి అక్కడ పరమేశ్వరి. ఆ విధంగా ప్రభావతి అన్నప్పుడు, ప్రభలు అన్నప్పుడు లెక్క కట్టలేనటువంటి అనంతమైనటువంటి కాంతి కిరణాలు లేదా శక్తి కిరణాలు అని అనుకుంటే, ఈ శ్రీచక్రం అంతా ఉన్న నవావరణంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వారి, వీరందరి సమ్మేళనంగా, వీరందరికీ మూల కేంద్రంగా ఉన్న బిందు స్వరూపం ఆవిడ ప్రభారూప. ఈ శక్తి స్వరూపాలు ఏవైతే ఉన్నారో అన్ని ఆవరణంలో వారు ప్రభావతి. వాళ్ళందరినీ కలిపి ప్రభావతి అని చెప్తారనమాట. ప్రసిద్ధ, మనకి సిద్ధించినది అనేది ఒక అర్థం తెలుసు. సిద్ధ అన్నప్పుడు అంటే దక్కుతుంది అన్నది లేదా ప్రాప్తిస్తుంది అనే అర్థంలో తీసుకుంటాము. ఈ విధంగా ఈ శక్తుల ద్వారా సాధకునికి లేదా యోగి గ్రహణలోకి వస్తుంది అనేది ఒక అర్థం తీసుకోవచ్చు. అలాగే ప్రసిద్ధ అన్నప్పుడు ప్రసిద్ధి చెందినది అని తెలుగులో కూడా వాడుతూనే ఉంటాం. అంటే గొప్పదైనది, ఎంతో ఖ్యాతి కలిగినటువంటిది, ఇలాంటి అర్థాలే ప్రసిద్ధానికి వస్తాయి. ఈ విధంగా ప్రభావతిగా, ప్రభారూపగా ప్రసిద్ధి చెందినది ఎవరు అంటే పరమేశ్వరి. అన్నిటికీ అధినాయకురాలు, అందరికీ నాయకురాలు, అన్నిటికంటే మూలమైనటువంటి నాయకురాలు అని చెప్పడానికి పరమేశ్వరి అన్నప్పుడు, ప్రసిద్ధ అన్నప్పుడు ఎందుకు పరమేశ్వరి అయిందంటే ఆవిడ ప్రసిద్ధురాలు కాబట్టి. ఎందుకు అంటే ఈ ప్రభావతి, ప్రభారూప, ప్రభల రూపంగా ఉన్నది ఆవిడే. ఆ రూపం నుండి ఎన్నో రకాల శక్తి రూపాలుగా, ప్రభావతులుగా వ్యక్తమవుతున్నది ఆవిడే కాబట్టి ప్రసిద్ధి చెందినది, అందరికంటే కూడా గొప్పది. ఆవిడే పరమేశ్వరి అనేది ఈ నామంలో మనం గ్రహించవచ్చు. తర్వాత మూల ప్రకృతి, అఘాత ప్రయోగంతో కూడా చదవాలండి. మూల ప్రకృతి అనకుండా మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఇక్కడ మూల ప్రకృతి అవ్యక్త, మూల ప్రకృతి అవ్యక్త అంటే మూల ప్రకృతి అవ్యక్త అనేవి ఇక్కడ రెండు నామాలు. తర్వాత వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యక్త అవ్యక్త స్వరూపిణి. వ్యక్త అవ్యక్త, వ్యక్తావ్యక్త అయింది, దీర్ఘం వచ్చేసింది అనమాట. అకారం దీర్ఘంగా మారి వ్యక్త అవ్యక్త అనే నామాలు లేదా పదాలు వ్యక్తావ్యక్తగా కలిసిపోయాయి. రెండు వ్యక్తావ్యక్త అనే పదాలు. ఆ రెండిటి యొక్క స్వరూపం ఆవిడే అని చెప్పడానికి వ్యక్తావ్యక్త స్వరూపిణి. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వ్యక్తీకృతం అయ్యేది అంటే బయటకి ప్రపంచానికి వ్యక్తీకృతం అయ్యేది వ్యక్త స్వరూపం అయితే, దానికి మూలమైనటువంటి కనిపించకుండా ఉన్నటువంటి ఆధారం ఏదైతే ఉందో అది అవ్యక్త స్వరూపం. రెండు ఆవిడే లేదా రెండు కలిస్తే ఆవిడ అని అర్థం తీసుకోవచ్చు. వ్యక్తావ్యక్త స్వరూపిణి దగ్గర ఇక్కడ మూల ప్రకృతి అవ్యక్త అన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాక అంటే చెప్పుకున్నాం, నిమిత్తమైనది అలాగే ఉపాధానమైనది. అంటే ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి విషయానికి ఈ రెండు ఉంటాయటండి, నిమిత్తము ఉపాధానం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చూసుకునేది మట్టి కుండని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాము. మట్టి అనేది ఒకటి, దాని నుంచి మట్టి నుంచి ఏర్పడినది కుండ. దానికి ఆధారం ఏంటి అంటే అవ్యక్తంగా ఉన్నది ఏంటి? మట్టికి, కుండకి అవ్యక్తమైన శక్తి ఏంటి అంటే మట్టి. అది లేకపోతే కుండ లేదు. కుండకంటూ ఒక గుర్తింపు, ఆధారం అనేది వచ్చింది మట్టి వల్ల. మట్టి లేకపోతే కుండ అనేది లేదు అసలు. అంటే ఈ కుండ అనేది వ్యక్తం అవ్వాలి అంటే, కుండ అనేది తెలియాలి అంటే మట్టి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది చెప్పేదే నిమిత్తము ఉపాధానము.
నిమిత్తము అన్నప్పుడు మట్టి, ఉపాదానము అన్నప్పుడు మట్టి నుండి ఏర్పడిన ఒక రూపం, ఆకారం. మట్టి కుండని మనం ఉదాహరణగా తీసుకున్నాం కాబట్టి అలా ప్రతి వస్తువుకి, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రకృతి అన్నప్పుడు మనకి కృతజ్ఞ అని ముందు నామాల్లో అమ్మవారిది వచ్చినప్పుడు కృత అన్నప్పుడు అక్కడ ఏం తెలుసుకున్నాం? తను కృత అంటే తను చేసిన దాన్ని జ్ఞప్తి అందు ఉంచుకొని కాపాడేది అన్నాం. అదే కదా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కృతి అంటే సృష్టి అని అనుకున్నట్లయితే ఆ సృష్టిని అంటే ఏం చెప్పుకున్నాం? ఈ అర్థం కాక అంటే నిమిత్తము ఉపాదానం అనే అర్థం కాకుండా అన్నదానికి ఇంకొకటి ఏం చెప్పుకున్నాం అంటే ప్రధానము, ప్రథమము, ప్రకృష్టము, ఈ 3 అర్థాలు అన్న శబ్దానికి తీసుకుంటారు. అప్పుడు ప్రకృతి అంటే కృతికి ప్రధానమైనది, అంటే సృష్టికి ప్రధానమైనది, సృష్టికి ప్రథమమైనది. అంటే సృష్టి ఏర్పడాలంటే ఏదో ఒకటి ఉంటేనే కదా. ఆ సృష్టి కంటే ముందు ఉన్న పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది కూడా ఆవిడే. అదే మూల ప్రకృతి, అన్నిటికంటే ముఖ్యమైనది, ముందున్నది. అలాగే ప్రకృష్టమైనది, ఆధారమైనది. ప్రధానమైనది, ఆధారమైనది, దానికంటే ముందు ఉన్నది. దానిని మనం మూల ప్రకృతి అని అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ శక్తి స్వరూపాన్ని మూల ప్రకృతి అన్న నామంలో అలా మనం గ్రహిస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు అవ్యక్తము, ఇందాక మనం అనుకున్నట్టు వ్యక్తావ్యక్త స్వరూపిణిలో కూడా అదే అర్థం వస్తుంది. కాబట్టి అవ్యక్తము అంటే బయటికి వ్యక్తం అయిన తరువాత గ్రహణకు రావడం వేరు, అది రాకుండా లోపల కూడా అది బయటకు వచ్చినప్పుడే ఉన్నట్టు కాదు కదా, లేనప్పుడు కూడా ఉన్నట్టు. ఎలాగైతే ఇప్పుడు ప్రాణం, ఒక ప్రాణి సృష్టి జరగాలి అని అనుకున్నప్పుడు బీజం రూపంలో, అండం రూపంలో శక్తి ఉంది. ఒక చెట్టు పెరగాలి అంటే విత్తు నాటాలి. చెట్టు బయటకు వచ్చాకే మనకి గ్రహణకు వస్తుంది, అది ఏం చెట్టు అనేది తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ముందే ఆ బీజంలో ఉంది. దాన్నే మనం మాయా అని చెప్పుకుంటాం. ఈ జగత్తంతా మాయా అంటాం కదా. ఈ సృష్టి వెనకాల ఉన్న కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి అంటే అదే మాయ. దాన్నే మనం అవ్యక్తము అని చెప్తున్నాము. ఆ అవ్యక్తం వల్లే ఇవన్నీ వ్యక్తీకృతం అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఒక సంతోషమో బాధో కలిగాయంటే వాటి వెనకాల కారణాలు ఉంటాయి. అవి బయటకు కనిపించవు ఎదుటివారికి. కానీ మనం వ్యక్తపరుస్తున్నది ఏంటి ఇక్కడ వాళ్ళకి? మన ఆనందాన్ని మన ముఖ కవళికల ద్వారా, మన బాధని, ఇవన్నిటినీ మన ముఖంలో రకరకాల కవళికలతో, భంగిమలతో చూపిస్తాం, మళ్ళీ శరీరం ద్వారా లేదంటే. కానీ దాని యొక్క భావన ఏదైతే ఉందో, కారణం అంటాం కదా, ఆ కారణం ఏదైతే ఉందో అది అంతర్లీనంగానే ఉంటుంది తప్పితే అది బయటికి కనిపించదు. మనం బయటికి కనిపించిన దాన్ని బట్టి అయ్యో వీళ్ళు బాధపడుతున్నారా, ఓ వీళ్ళు సంతోషంగా ఉన్నారా అని ఎదుటి వారు గ్రహించగలుగుతారు. కానీ ఆ కనిపించకుండా జరుగుతున్నది ఏదైతే ఉందో అది అవ్యక్తము. ఆ అవ్యక్తము కూడా ఆవిడే. అది తర్వాత వ్యక్తం అవ్వడం వల్ల వ్యక్తం అవుతున్నది కూడా ఆవిడే. ఆ అవ్యక్తమే వ్యక్తముగా బయటకి కనిపిస్తుంది. అందువల్లే వ్యక్తావ్యక్త స్వరూపిణి. కళ్ళు చూడగలుగుతున్నాయి, చూడడానికి కళ్ళు అనేవి చూస్తాయి అనేది మనకు తెలిసిన విషయం. కానీ వాటిలో ఉండే శక్తి ఉన్నప్పుడే కళ్ళు చూడగలుగుతాయి, లేదంటే అవయవాలాగా ఉంటాయి తప్ప వాటికంటూ ఏముండదు. ఆ అవ్యక్తమైనటువంటి శక్తి ఉంది కాబట్టే కళ్ళు చూడగలుగుతున్నాయి. దాని ద్వారా దృష్టి కలిగి మనకి ఎదుటి వ్యక్తులో, వస్తువులో తెలుస్తున్నాయి. అలాగే వాసన, నాసికకు ఉన్న శక్తి ఏంటి అంటే వాసన, ముఖానికి ఉన్న శక్తి వాక్కు, చెవులకు ఉన్న శక్తి వినికిడి. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి అంటూ కనిపించకుండా అవ్యక్తంగా ఒక శక్తి ఉంది. గుండె పనిచేస్తుంది, గుండె కొట్టుకుంటుంది అంటున్నాం. గుండె అనేది వ్యక్తం అవుతున్నది. ఆ గుండెకి ఉన్న స్పందన ఏదైతే ఉందో అది అవ్యక్తం. కిడ్నీ, లివర్, కాళ్ళు, చేతులు, మన శరీరంలో ఉన్న ప్రతి అంగము, అవయవము, ప్రతి ఇంద్రియము దాని పని అది నిర్వర్తిస్తుంది. అది అదే పని చెయ్యాలి అనేది ఎలా తెలిసింది? మనం పుట్టామే తప్ప మన బాడీకి ఏం చెప్పలేదు కదా, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఏం చెప్పట్లేదు కదా. నువ్వు కళ్ళు అంటే నువ్వు చూడాలి, నువ్వు ఇదే చూడు అని మనం డిసైడ్ చేస్తున్నామా? లేదు. అవి ఎలా డిసైడ్ అయ్యి జరుగుతున్నాయో వాటితో పాటు మనం నడుస్తున్నాం. కాబట్టి ఆ అవ్యక్తమైనటువంటి శక్తి అనేది ఉన్నప్పుడే సృష్టి నడుస్తుంది. ఆ అవ్యక్తం వ్యక్తంతో కలిసినప్పుడే అర్థవంతం సంపూర్ణం అవుతుందన్నమాట. కళ్ళకి మనం అనుకున్నట్టు కళ్ళు ఉండగానే సరికాదు, దృష్టి అనే శక్తి, చైతన్యం, లేదంటే ఆ చైతన్యం అనేది ఉన్నప్పుడే దృష్టి అనేది, కళ్ళు అనేవి పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండు కలిపినప్పుడే పరిపూర్ణత అనేది ఉంటుంది. అందువల్ల రెండిటి యొక్క
స్వరూపం ఆవిడే అని చెప్పడానికి వ్యక్త వ్యక్త స్వరూపిణి అని అర్థం చేసుకున్నాం. తర్వాత వ్యాపిని, వివిధాకార, విద్యాస్వరూపిణి, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. వ్యాపిని అంటే అర్థమైపోతుంది, వ్యాపనా శక్తి, విస్తరించేది, వ్యాపించేది. కాబట్టి అంటే ఇప్పుడు వ్యక్త అవ్యక్త శక్తి స్వరూపాల కలయిక మొత్తం ఆ పరబ్రహ్మమే అని అనుకున్నప్పుడు ఎక్కడ ఉంది అది అంటే అంతటా ఉంది అని చెప్పడం కోసం వ్యాపిని అన్నది గ్రహిస్తున్నాం. ఇంకా ఈ వ్యాపిని ఇంకొక విధంగా ఎలా చెప్తారు అంటే ద్రవ్యము, జ్ఞానము, క్రియ. ద్రవ్యము అంటే ఇప్పుడు ఇందాక మనం ఏ అర్థమైతే చెప్పుకున్నాము, కళ్ళు, చెవులు, ముక్కు అని, వాటికి సంబంధించి ద్రవ్యము, జ్ఞానము, క్రియ. ద్రవ్యము అంటే ఒక వస్తువు లేదా ఒక పదార్థము లేదంటే అవయవము, ఇందాక మనం అనుకున్నట్టు. ఆ వస్తువుకి ఉన్న ఒక జ్ఞానం అంటే చేతి వేళ్ళు ఇలా కదలాలి అని వేళ్లకి ఉన్న జ్ఞానం, నోటికి మాట్లాడాలి అని నోటికి ఉన్నది జ్ఞానం. నోరు, చేతి వేళ్ళు, గోర్లు, జుట్టు, తల, మేధస్సు, ఇలా ఏది తీసుకున్నా సరే అది. ఆ తర్వాత ఉండేది ఇందాక మనం చెప్పుకున్న ద్రవ్యము, జ్ఞానము, క్రియ. అవి చేసే పని. అంటే వేలు ఉంది, వేలు కదలాలి అని మన మేధస్సుకు అర్థమైనప్పుడు ఆ మేధస్సు అంటే మన బ్రెయిన్ వెళ్ళి మన వేళ్ళకి ఆ సెన్స్ ని ఇస్తేనే వేలు కదులుతుంది. బ్రెయిన్ నుంచి ఈ సరఫరా అనేది అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అనేది జరగకపోతే, ఈ చర్య జరగాల్సిన ఎనర్జీ అంటామా ఏమంటాము దాన్ని, అది బ్రెయిన్ నుంచి కనుక వేలుకి పాస్ అవ్వకపోతే వేలు కదులుతుందా? మెదడుకి తెలుసు, కానీ ఆ మెదడు నుంచి అది ఇక్కడికి సరఫరా చేసినప్పుడు, లేదా మెదడుకి తెలుసు అనే కంటే మెదడుకి ఆ సెన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను నా వేలు కదల్చాలి అన్న విషయాన్ని నా మెదడుకి లేదా నా బుర్రకి తట్టినప్పుడే నేను కదిలిస్తాను. అది నా బుర్ర దాకా చేరకపోతే, అంటే ఫర్ సపోజ్ అండి, ఉదాహరణకు చెప్తున్నాను, పక్షవాతం వచ్చిన వారు ఉంటారు. వారు వ్యక్తంగానే ఉన్నారు, వారు ప్రజెంట్ లోనే ఉన్నప్పటికీ అవయవాలు చచ్చుపడిపోవడం వల్ల, నరాలు చచ్చుపడిపోవడం వల్ల ఈ సెన్స్ అనేది అక్కడికి వెళ్ళక, వాళ్ళ మెదడులో చేరక అక్కడ చర్య జరగలేదు. కాబట్టి వారు వారి చేతిను, కాలును కదల్చలేకపోతారు లేదా మాట్లాడలేకపోతారు. తేడాలు వచ్చేస్తాయి అన్ని. ఇది అంటే మనకి తెలిసిన సమస్యతో చెప్పుకుంటే ఉదాహరణ అర్థమవుతుందని చెప్తున్నానండి, మరోలా భావించద్దు. ఎందుకు అంటే అక్కడ ఆ చర్య ఆగిపోయింది కాబట్టి వారికి తెలిసిన. ఎందుకంటే పక్షవాతానికి గురికాక ముందు వరకు ఇవన్నీ సహజంగా జరిగినాయి వారిలో. ఎప్పుడైతే ఈ సమస్య ఒకటి, ఇబ్బంది ఒకటి కలిగిందో, ఆ ఇబ్బంది తర్వాత ఈ చర్యలకి ప్రతిబంధకాలుగా మారి ఈ చర్యలు జరగట్లేదు. అంటే ఇవన్నీ సవ్యంగా సక్రమంగా మెదడుకి చేరవేసినప్పుడు మాత్రమే మెదడు తన పనిని తను చేయగలుగుతుంది. మెదడు కంటూ ఒక పని ఉంది అన్నప్పుడు ఆ పని జరగాలి అంటే, అది క్రియ అనుకుంటే, పని అనేది క్రియ అనుకుంటే, అది జరగడానికి కావలసినది జ్ఞానం. మెదడు అనేది ద్రవ్యం, అది చేసే పనిని క్రియ అన్నప్పుడు చేయడానికి కావలసిన శక్తి లేదా దానికి అందవలసినటువంటి సిగ్నల్స్, వీటిని మనం ఇక్కడ జ్ఞానం కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అలానే కంటికి కూడా, కళ్ళు తెరిసున్నా కనిపించలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఐసైట్ బాగా పెరిగిపోతే వస్తుంది కదా. దగ్గర ఉన్నవి కొన్ని 100 మంది కనిపించవు, దూరంగా ఉన్నవి కొన్ని కనిపించవు. అంటే ఇక్కడంతా ఏంటంటే మన ఇంద్రియాలలో సక్రమంగా జరగడానికి, ప్రతి చర్య జరగడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఏమంటారు, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్నే జ్ఞానం అని అర్థం చేసుకున్నట్లయితే, అంటే మన శరీర అవయవాలని ఉదాహరణలుగా చెప్తున్నామండి. సృష్టి అంతా కూడా ఇదే నడుస్తుంది. సృష్టిలో ప్రతిదీ జరగడానికి ఇప్పుడు ఈ క్షణంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాము అనేది నిర్దేశించబడి ఉంది. ఆ నిర్దేశన జరిగింది ఎలా అంటే దానికి వెనక ఉన్నదే అవ్యక్త స్వరూపము. దాని ద్వారా అది నిర్దేశించబడి వ్యక్తమయ్యి ఇక్కడ మన క్లాస్ జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వినగలుగుతున్నారు, నేను ఇక్కడి నుంచి మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ కూడా నిర్దేశించబడినవి ముందు నుంచి. కాబట్టి ఆవిడని వ్యాపిని, అన్నిటా, అంతటా, ఎప్పుడు, ఎక్కడైనా, ఎలాంటి స్థితులలోనైనా ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని వ్యాపిని అని చెప్పుకున్నాం. ఇప్పుడే అర్థమైపోయింది. కాబట్టి వివిధాకార, వివిధమైనటువంటి ఆకారములు, ఒకటే రూపం లేదు. ఇప్పుడు ఒక మొబైల్ తీసుకుంటే మొబైల్లో ఉండే శక్తి ఒక రూపం,
ల్యాప్టాప్లో ఉండే శక్తి ఒక రూపం, టీవీలో ఉండే శక్తి ఒక రూపం, మన ఇంట్లో ఉండే బల్బు, ఫ్యానుల్లో ఉండే, ఏసీల్లో ఉండే శక్తి ఇంకొక రూపం. కాబట్టి వివిధ ఆకారముల్లో ఎక్కడ ఉన్నా సరే ఇవన్నీ కూడా కరెంట్ ఉంటే పనిచేస్తే ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తేనే. ప్లగ్ ఇన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతే కూడా పనిచేయవు. ఎందుకు అంటే వాటికి కావాల్సిన శక్తి ఆ కరెంట్ కాబట్టి. కాబట్టి శక్తి రూపం ఒకటే అయినా వివిధ రూపాల్లో వివిధ ఆకారాల్లో వ్యక్తీకృతం అవుతుంది కాబట్టి వివిధాకార. తర్వాత విద్యా స్వరూపిణి. ఇక్కడ కూడా విద్య అన్నప్పుడు విద్య అవిద్య, విద్య అవిద్య కలిపి విద్య అన్నమాట. విద్యా స్వరూపిణి. విద్య అవిద్య యొక్క స్వరూపం కూడా ఆవిడే అని చెప్పడం. ఇక్కడ విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి అని అనుకున్నప్పుడు, అవిద్య అంటే చదువు లేకపోవడం అని కాదటండి. అవిద్యకి శాస్త్రపరంగా ఉన్న ఇంకొక పేరు అపరావిద్య అంట. అంటే ఆ పరతత్వాన్ని, ఆ పరాదేవతని గ్రహించటానికి ఉపయోగించుకునేటువంటి విద్య అపరావిద్య, అది అవిద్య. అలాగే విద్య అంటే కూడా అంతే. విద్య అంటే మోక్షమునకు అంటే విముక్తికి కారణమైనది ఏదైతే ఉందో అది విద్య. దానికి ఆధారంగా అనుకోవచ్చు. ఇందాక మనం వ్యక్తం అనుకున్నాం కాబట్టి అవిద్య. ఎందుకంటే మోక్ష స్థితికి సాధకుడు వెళ్ళాలి అంటే ఒకేసారి ఇప్పుడు నేను ఇంకా మోక్షమే తీసుకోవాలనుకుంటున్నాను, మోక్షం ఒక్కటే నాకు కావాలి, ఇంకేం వద్దు అని అనుకోగానే ఆ స్థితికి చేరగలుగుతారా? చేరలేరు. దానికి ముందు మానసికంగా మనం ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళడానికి కావలసిన ప్రిపరేషన్ అంతా మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మనం ముందు నుంచి చెప్పుకుంటున్నది ఏంటి? ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ, నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపనని పెంచుకుంటూ, ఆ విధంగా ఎవరైతే వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారో వారు తప్పకుండా మోక్ష స్థితిని, ముక్తి స్థితిని చేరగలుగుతారు. అలా మోక్ష మార్గాన్ని ఎంచుకొని వెళ్ళడం, చేయడం విద్య అయితే, దానికి ముందు అంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది పడాలి కదా. ఫౌండేషన్ అనేది బాగా పడితే, పునాది కరెక్ట్ గా ఉంటేనే దాని మీద నిర్మించినదంతా కూడా బలంగా దృఢంగా ఉంటుంది. ఆ పునాది ఏదైతే ఉందో అది అవిద్య అని ఇక్కడ స్వీకరించాలట. అంతేకాని అజ్ఞానం అను, అమాయకత్వం అను, తెలియనితనం అను, చదువు లేనితనం అను ఇలాంటి అర్థాలు ఇక్కడ తీసుకోకూడదట. కాబట్టి ఇక్కడ వేదాల పరంగా, శాస్త్రాల పరంగా చెప్పుకుంటున్న అర్థం ఏంటి అంటే, అవిద్య అన్నప్పుడు మనం చేసేటువంటి నిత్య పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవిద్యా స్వరూపాలట. ఇవి ఆధారాలు మనకి. ఈ ఆధారాలు చేసుకొని వీటి ద్వారా పురాణాలను, ఉపనిషత్తులను గ్రహించి, స్వీకరించి, తద్వారా మనం సాధన చేసి మోక్ష మార్గాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఇవి వాటికి ఆధారంగా, మూలంగా ఉన్నవి అవిద్యలు. వీటికే అంకితం అవ్వకూడదు. కాబట్టి విద్య వైపు వెళ్ళాలి. అవిద్య అవసరం. అవసరాన్ని తీసుకుని విద్య వైపు మనం వెళ్ళగలిగినే ముక్తి పొందుతాం. మాకు అవిద్య చాలని తృప్తి పడిపోతే విద్య అందదు, విద్య పొందలేం. కాబట్టి మనం పూజలు ఇవి చెయ్యాలా, చేయకూడదా అంటే నిమిత్తం అవే అవసరం కాబట్టి చెయ్యాలి. కానీ నిమిత్త మాత్రంగానే చేయాలి. అవి చేస్తూ దీన్ని పొందటానికి మన ప్రయాణాన్ని లేదా మన ఏకాగ్రతను అటువైపుకి, మన దృష్టిని అటువైపుకి సారించాలి. కాబట్టి విద్యా స్వరూపిణి అన్నప్పుడు అలాగే విద్య అంటే ఆత్మస్వరూపం, అవిద్య అంటే నేనే ఆత్మ అనుకునే అజ్ఞానం అంటండి. లేని దాన్ని, నేను కాని దాన్ని నేను అనుకునే అజ్ఞానము లేదా ఆ తత్వం ఏదైతే ఉందో అదే అవిద్య. దాని నుంచి సర్వం తానే అన్న స్థితికి వెళ్ళడం విద్య. ఇది కూడా ఒక అర్థాన్ని మనం గ్రహించవచ్చంట. మనం కాని దాన్ని మనం అనుకోవడం అవిద్య అయితే, దాని నుంచి నిజమైన అంటే ఇది నేను కాదు అనేది నిజం, కానీ మనం ఇదే నేను అన్న భ్రమలో ఉంటున్నాం. ఇది అవిద్యని సూచిస్తుంది. ఇదే నేను నుండి అదే నేను స్థితికి వెళ్ళడం. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి అనే అర్థాలు చెప్పుకున్నప్పుడు అదే నేను అని తెలుసుకున్నాం కదా. అక్కడ ఆ విధమైన అర్థం అంటే ఇదే నేను నుంచి, అంటే ఈ శరీరము, ఈ ప్రాపంచిక విషయాలు, ఇక్కడ ఉన్నవే నేను అనుకునే స్థితి నుండి నేను ఇది కాదు అదే నేను అన్న స్థితికి వెళ్ళడం. అంటే నేను అన్న పదానికి నిజమైన అర్థాన్ని గ్రహించటం. ఇక్కడ మనం వాడుకునే ఏకవచనంలో మనల్ని మనం చూపించుకునే అర్థం కాకుండా నిజమైన నేనుకున్న అర్థం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ అవిద్య నుంచి విద్య వైపు ప్రయాణం చేసినప్పుడు. కాబట్టి ఇది కూడా ఆవిడే. ఈ అజ్ఞానం మనలో కలగడానికి కారణం కూడా కావిడ కాబట్టే అవిద్య, అపరావిద్య అని ఆవిడనే చెప్పుకున్నాం. యజ్ఞయాగాదులు ఆవిడే అని చెప్పినప్పుడు అవి చేస్తూనే ఇంకా కూడా మనం ఆ స్పృహలోకి వెళ్ళలేకపోవడానికి కారణమైన అవిద్యను కూడా ఆవిడే అని చెప్తున్నారు. దాని నుంచి
ఎక్కడికి వెళ్ళాలో ఏదని నిజమైనదని తెలుసుకోవాలో అది విద్యాస్వరూపం అయితే అది కూడా ఆవిడేనట. అంటే మన అజ్ఞానానికి కారణం ఆవిడే అని చేతులెత్తు సుతులేయడం కాకుండా ఈ అజ్ఞాన అంధకారం నుండి నన్ను లేదా ఈ అవిద్య నుండి విద్య వైపు తీసుకెళ్ళి తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకోవాలన్నమాట. అది విద్యా స్వరూపిణి అన్న నామంలో. తర్వాత మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, ఇది మొత్తం ఒకటే నామం కింద చదవాలండి, విడతీయద్దు. మహా అనేది గొప్పది అన్న విషయాన్ని మనకి ఎప్పుడు తెలియపరుస్తుంది కాబట్టి, అన్నిటికంటే ఉన్నతమైనది కాబట్టి. ఎందుకంటే కామేశ్వరుడి గురించి వచ్చింది. కామేశ్వరుడు ఎవరు? ఆయనే కదా అసలైన సూత్రధారి, అన్నిటికీ కూడా మూలం ఆయనే కాబట్టి. లేదంటే మహాకామేశ అన్నప్పుడు పరబ్రహ్మతత్వం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నామానికి ఉన్న నామార్థాన్ని మనం గ్రహించినట్లయితే గనక మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, నయన కుముదములు. నయనములు అంటే కళ్ళు అని తెలుసు, కుముదములు అంటే తెల్ల కలువలు. మహాకామేశుని యొక్క తెల్ల కలువల లాంటి కనులకు ఆహ్లాదము, ఆనందాన్ని కలుగజేసేటువంటి వెన్నెల రూపం, కౌముది అంటే పున్నమి వెన్నెల రూపం ఆవిడ అని చెప్పడం నామార్థం. ఇక్కడ మళ్ళీ మనం అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ యొక్క సంబంధాన్ని చూపించచ్చట. ఇంకొకటి సామాజిక పరంగా తీసుకునే అర్థం ఎలా గ్రహించవచ్చు దీని నుంచి అంటే, ఒక కుటుంబంలో పిల్లలకి ఏమంటారు మంచి ఎదుగుదల, ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఎదగడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల అన్యోన్యత మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళిద్దరే డిస్టర్బ్డ్ గా ఉంటే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద కూడా మానసికంగా పడుతుంది. కాబట్టి వారు ఎదిగే క్రమంలో అది వారిని ఎటువైపుకైనా తీసుకెళ్ళచ్చు, ఏ మార్గంలోకైనా. అది సన్మార్గమైనా అవ్వచ్చు, లేకపోతే చెడు సావాసాలు, చెడు వ్యసనాలకి వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో వాళ్లే సరిగ్గా లేరు కాబట్టి వాళ్ళు అటువైపు మళ్ళీపోతే బిడ్డలు కూడా దారి తప్పచ్చు. దాన్ని ఇక్కడ అర్థం పడుతూ, అమ్మ అయ్య సవ్యంగా ఉంటేనే బిడ్డలు సవ్యంగా ఉంటారు కాబట్టి ఆ తండ్రి యొక్క కన్నుల పండుగే ఆవిడ. ఆయన కన్నులకి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది ఆవిడ. అంటే వారి యొక్క అన్యోన్యతని కల్పిస్తూ, అమ్మయ్య అని మనం వాడుకలో ఒకటి వాడేస్తూ ఉంటాం కదా, అంతా అనుకున్నట్టుగా జరిగితే అమ్మయ్య అంతా బాగుంది, ఇప్పుడు అమ్మ హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న వాడుకలో వాడుతూ ఉంటాం. అమ్మయ్య అంట. అమ్మ అయ్య కలిస్తేనే మనకు ఆ అనుభూతి, ఆ అనుభవం అనమాట, ఆ తృప్తి అనేది, ఆనందం అనేది, పరిపూర్ణత అనేది కలుగుతుంది. అలా ఉన్నప్పుడే బిడ్డడు కూడా ఆరోగ్యంగా ఎదుగుతాడు. కాబట్టి వారి యొక్క తత్వాన్ని అక్కడ చూపిస్తున్నారు అనేది ఇంకొక అర్థంగా సామాజిక పరంగా మనం గ్రహించవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, కుముదులు అంటే కుత్సితమైనటువంటి ముదములు కలిగిన వారు. కుత్సితమైనవి అంటే మనకు తెలుసు, శాశ్వతం కానిటువంటివి, నిజమైనవి కానటువంటివి, మంచివి కానటువంటివి, వాటికే సంతోషించేస్తున్నాడు ఈ జీవుడు, అంతే కదా. ఇవేవి శాశ్వతాలు కావని తెలిసినా వీటి కోసమే పాకులాడుతున్నాం మనం. అలాంటి కుముదులు ఎప్పుడైతే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని భక్తులుగా మారారో, ముందు కుముదులుగా ఉన్నప్పటికీ నిజమైన పరబ్రహ్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. నిజమైనది ఏదో ఉంది, ఇది కాదు శాశ్వతమైనది, శాశ్వతమైనది మరొకటి ఉంది అని అనుకోగానే వాళ్ళు భక్తులతో సమానమట. అంటే అక్కడతో ఆగిపోవాలని కాదు, వారి యొక్క ఆలోచన మారడమే మొదటి మెట్టు కాబట్టి వాళ్ళు భక్తులతో సమానం. అటువంటి భక్తుల వైపుకి తన కరుణాపూరితమైన దృష్టిని, పున్నమి వెన్నెల వెలుగులు అంటే ఆవిడ కరుణ చూపుల్నే, ఆవిడ కరుణ దృష్టి పూరితమైన దృష్టినే వెన్నెల పున్నమిగా మనం ఎప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా ఆహ్లాదమును, ఎప్పుడైతే వాళ్ళు భక్తులుగా మారారో వారికి ఆహ్లాదమునే ఎప్పటికీ తన కరుణాపూరితమైన దృష్టితో కలిగిస్తుంది అని చెప్పేది తత్వపరమైన అర్థం. మహాకామేశ అన్నప్పుడు చెప్పాను కదా, పరబ్రహ్మ తత్వం అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ కుముదులనేవారు ఆ పరబ్రహ్మము వైపు, అంటే తిరిగి దృష్టి అంటాం కదా, వెనుతిరిగి చూసుకొని నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్నారు, ఆ పరమాత్మ ఇంకెక్కడో కాదు, మనం ఎటువైపో వెళ్ళిపోతున్నావో అని వెనక్కి తిరిగి ఉన్న పరబ్రహ్మను చూసుకోగలుగుతారో అప్పుడు వారి వైపు తన కరుణాపూరితమైన దృష్టిని ఎల్లప్పుడూ ప్రసరిస్తుంది అని చెప్పడం ఇంకొక నామార్థం అట. అలాగే ఇక్కడ కౌముది అని మాత్రమే తీసుకోవడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కౌముది అంటే కేవలం పున్నమి వెన్నెల కాదటండి.
కార్తీక మాసపులోని పౌర్ణమి నాడు ఉండే వెన్నెలని కౌముది అని అంటారట. కార్తీక మాస పౌర్ణమి నాడి వెన్నెలని కౌముది అని అంటారట. అంటే ఉన్న అన్ని మాసాల్లోకి కూడా శరత్ పూర్ణిమలు అని చెప్పుకున్నప్పుడు ఇది ఆఖరిదట. ఇదే అన్నిటికంటే ఉత్కృష్టమైనదట, గొప్పదట కార్తీక పౌర్ణమి వెన్నెల. అందుకే మనకి కార్తీక పౌర్ణమి పూజలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఆ కార్తీక పౌర్ణమి వెన్నెల అంత గొప్పది, అంత చల్లనిది, తెల్లనిది, ఎంతో వెలుగులు కూడినది అనట. అందువల్ల ఇక్కడ కౌముది అన్న నామాన్ని తీసుకోవడం జరిగిందట. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. అలాగే ఈ సృష్టికి మూలమైనది ఏంటి? అగ్నితత్వం, సూర్యతత్వం, సోమతత్వం, ఈ మూడే అని చెప్పుకున్నాం కదా. అగ్ని, సూర్య, సోమతత్వాలకి ప్రతీకగా కూడా కౌముదిని చెప్తారట. అగ్నితత్వం ఎరుపు వర్ణాన్ని సూచిస్తున్నప్పటికీ కౌముది అన్నప్పుడు ఆయా స్థితులను బట్టి తెల్ల తామరని చెప్తారట, ఎర్ర తామరని చెప్తారట. కానీ ఇందులో ఇక్కడ మనకి కరుణా దృష్టిని కురిపిస్తుంది అని అన్నప్పుడు మనం తెల్ల కలువల్నే తీసుకుంటున్నాం అన్నమాట. ఎర్ర తామరని పరిగణించట్లేదు. అది ఇంకొక విధంగా మనం గ్రహించవచ్చు. అది తర్వాత ఎర్ర కలువల గురించి వర్ణన తర్వాత చరణంలో. భక్తహార్ద తమో భేద భాను మద్భాను సంతతి. భాను అంటే సూర్యుడు కదా, అందుకని ఎరుపాను. ముందు చెప్పుకున్నది చంద్రుడి వెన్నెలైతే ఇక్కడ చెప్పుకుంటున్నది సూర్యకిరణాలు, సూర్యకాంతి గురించి అనుకుందాం. భక్త హార్ద, భక్తుల హృదయములు. హార్దము అన్నప్పుడు హృదయములు అని అనుకున్నట్లయితే గనక భక్తుల హృదయములలో ఉన్నటువంటి తమోభేద, తమస్సుని, తామసిక గుణాలని, అజ్ఞాన అంధకారాలని. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? చీకటిని ఛేదిస్తూనే సూర్యుడు వస్తాడు. అప్పుడే కదా వెలుగు మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ అంటే అంధకారాన్ని ఛేదించటానికి సూర్యకిరణాలు, సూర్యభగవానుడు ఎంత అవసరమో, ఎలాంటి శక్తి ఉందో సూర్యుడికి అంధకారాన్ని ఛేదించడానికి మనం చూసే బాహ్య ప్రపంచంలో, ఇక్కడ కూడా భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి తమో గుణాలైనటువంటి అంధకారాలన్నిటినీ భేదిస్తూ ఉండే భానుమత్, భాను సంతతి. భానుమత్ అంటే సూర్యుడు అన్న అర్థం వస్తుందటండి. ఆ సూర్యుడు భాను సంతతి. భాను సంతతి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వేల వేల కిరణాల ప్రభలో చెప్పుకున్నాం, ప్రభావతి, ప్రభారూప అన్నప్పుడు. అదే ఇక్కడ కూడా భాను సంతతి అంటే వేల కోట్లు అనుకుందాం, లేదా వేల సహస్రాలు అనుకుందాం, ఎలా అయితే అలా ఆ అన్ని కాంతి రేఖల లేదా శక్తి రేఖల సమూహము. ఎవరు అంటే ఆవిడ. అంటే భక్తుల హృదయాల్లో ఉన్న తమస్సుని భేదించటానికి భానుమత్, ప్రభసిల్లుతున్న సూర్యుడిగా ఉన్నటువంటి ఆ శక్తి తన భాను సంతతిని పంపుతుందట. మన అంధకారాలన్నిటినీ కూడా ఛేదించటానికి, భేదించటానికి అవి చేసి మనల్ని వెలుగు వైపుకి తీసుకువెళుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చట. అలాగే హృదయము అన్నప్పుడు అనాహత చక్రము, నయనములు అన్నప్పుడు ఆజ్ఞా చక్రము, ఈ చక్రాలకు సంబంధించిన శక్తిని కూడా చెప్తున్నారని కూడా మనం స్వీకరించవచ్చట. ఈ విధంగా భక్తహార్ద తమోభేద భాను, ఇది కూడా కలిపి చదవాల్సిన చరణం. భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి అనేది ఈ విధంగా గ్రహించవచ్చు. తర్వాత నామం శివదూతి, శివారాధ్య, శివమూర్తి శివంకరి. శివదూతి, శివారాధ్య, శివమూర్తి శివంకరి. శివము అన్నప్పుడు ఇక్కడ కూడా శుభము, అదే మంగళము, శ్రేష్టము, క్షేమము, ఈ అర్థాలు వస్తాయి. ఈ అర్థాలు మనం తీసుకోవచ్చటండి శాస్త్రపరంగా. అలా తీసుకున్నప్పుడు శివంకరి అంటే శివములను ప్రసాదించేది, శివములను ఒసగేది. అంటే ఎల్లప్పుడూ అందరికీ మంగళములనే ప్రసాదిస్తుంది. కేవలము మంగళములని, మంగళములను కాదు మంగళములని అనాలట. ఎందుకు అంటే అవి మాత్రమే, అంటే అమంగళకరం అనేది మన భావన మాత్రమే, ఆవిడ దృష్టిలో లేదు అసలు. ఆవిడ ఒక్కటే ఇస్తోంది, మంగళాలే ఇస్తుంది. వాటిని మనమే ఇన్ని విధాలుగా విభజించుకొని చూసుకుంటున్నాం అనమాట. అందుకని మంగళములనే ప్రసాదిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. శివదూతి అన్నప్పుడు మనకి భండాసుర వధ కథ తీసుకున్నప్పుడు, కథ పరంగా చెప్పుకుంటే కనుక సైన్యాన్ని, భండాసుర సైన్యాన్ని అంతా వధిస్తున్న క్రమంలో ముందు అంటే కథకి ముందు
అంటే యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒక వార్నింగ్ పంపించాలి కదండి, డైరెక్ట్ గా యుద్ధంలోకి వెళ్ళిపోరు కదా యుద్ధ రంగంలోకి. అలా వెళ్ళడానికి ముందు భండాసురునికి ఆవిడ ముందు ఒక మెసేజ్ పంపించిందంట. ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకో, దాన్ని తీరు మార్చుకో, నేను నిన్ను వదిలేస్తాను ఏం చేయకుండా, లేదంటే మాత్రం ఇంకా సంహారం తప్ప వేరే అవకాశమే లేదు అని. ద్వారా పంపించింది అంటే శివుని ద్వారా పంపించిందట, శివదూతి. ఎందుకంటే మరి ఆయన భోళాశంకరుడు, ఆయన త్వరగా కరిగిపోయే తత్వం ఉన్నవాడు కదా. ఆ అమ్మవారు ఏమన్నా కఠినంగా చెప్తుందేమోనని భయంతో, అన్న ఆలోచనతో ఆయన్ని పంపిందట. అలా దూతగా ఆయన్ని పంపింది కాబట్టి దూతగా పంపటానికి ఎత్తిన రూపం శివదూతి అట. శివుణ్ణి దూతగా పంపటానికి ఎత్తిన రూపం శివదూతి అని పురాణాల ప్రకారంగా చెప్తారట కదా. మనం మరి లలిత మహోపాఖ్యానం ఉంది కదా, దాని నుంచే లలిత సహస్రం అంతా వచ్చింది కాబట్టి అక్కడ ఆ కథ ప్రకారం చెప్పుకునే విషయం అది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇందాకే మనం అన్నిటికీ చెప్పుకున్నాం, శివశక్తుల సమ్మేళనం, వ్యక్త స్వరూపం అని, విద్యా స్వరూపం అని. అక్కడ వ్యక్తం అవ్వాలి అంటే వెనక ఇది ఉండాలి అని. కాబట్టి కూడా ఇక్కడ శివదూతి దూతగా వెళ్ళిన వాళ్ళు చేయవలసిన పని ఏంటండి, వారికి నచ్చ చెప్పే విధంగా వీరు అంటే ఎంతో వీరు దూతగా ప్రవర్తించబోతున్నారో ఆ సరైన కారణాన్ని వీళ్ళు కూడా నిశ్చయించుకొని వెళ్ళగలిగినప్పుడే వాళ్ళు వాళ్ళ దౌత్య కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. లేదంటే జరగదు కదా. అంతే కదా, ఇప్పుడు మనం ఏది చెప్పామో అది సరిగ్గా వాళ్ళు అక్కడ కన్వే చేయగలిగితే వాళ్ళు వాళ్ళ పనిని సక్రమంగా నిర్వర్తించగలిగినట్టు. అది ఎవరైతే చెప్పగలరో వాళ్ళనే ఎంచి పంపిస్తారు దూతలుగా. ఇప్పుడు రెండు దేశ విదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఉండాలన్నా కూడా అదే. ఇప్పుడు ఆ దూతగా వ్యవహరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక దేశం తరపున ఇంకొక దేశం కి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇతను దేశానికి సంబంధించి లేదా దేశ నాయకులు ఏదైతే చెప్పారో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్నే వారికి చెబితే ఒక రకంగా బంధాలు ఉంటాయి. ఏదన్నా వీరు సొంత తెలివితేటలు ఉపయోగించో లేదంటే తప్పుగా అర్థం చేసుకుని ఇంకొక దాన్ని వెళ్ళి అక్కడ వాడికి చెప్పారనుకోండి, ఈ దూతలు అనేవారు, ఏమవుతుంది, ప్రళయాలు యుద్ధాలు సంభవిస్తాయి. కాబట్టి దూతల యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటి, ఇంత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంత ఖచ్చితత్వమైనటువంటి పని ఎవరైతే చేస్తున్నారో ఆయన శివుడైతే ఆయనని దూతగా ఎంచుకొని పంపించింది కాబట్టి శివదూతి అంటే శక్తి తనే నడిపిస్తుంది, ఆవిడే ఆయనని అని చెప్పడానికి. మనం చెప్పుకున్నాం కదా, ఆయన నిరాధార అని, ఆయనకు ఆధారం ఆవిడే అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి జరక్క ముందు ఉన్న పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది నిశ్చలంగా ఉంది, అక్కడ ఏమీ జరగలేదు. సృష్టి ఏర్పడాలని మొదలు పెట్టిన తరువాత ఎప్పుడైతే స్త్రీతత్వంలోకి ఆ శక్తి రూప స్త్రీత్వాన్ని కూడా చేసిందో సృష్టి, అప్పటి నుంచే సృష్టి అనేది మొదలమైంది. అంటే శక్తి తనతో కలిసినప్పుడు ముందు ఉన్న పరబ్రహ్మతత్వం ఒకటే అనుకున్నాం, అది విభజించబడి స్థితి లయలుగా లేదంటే సృష్టి ప్రకృతి పురుషుడుగా విభజించబడి అక్కడ నుండే సృష్టి కార్యం మొదలైంది. ఈ ప్రకృతి ముందు కూడా పురుషులు ఉన్నారు, ఆ పురుషం వేరు. అక్కడ ఎప్పుడైతే ప్రకృతి కలిసిందో అప్పుడు సృష్టి జరిగింది. కాబట్టి ఇక్కడ శివదూతి అంటే ఏంటి, శివుని కార్యములు ఏవైతే ఉన్నాయో, శివుడు చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారం ఈవిడే. అంటే ఈవిడే ఆయన చేత నడిపిస్తుంది. ఈవిడ ఎక్కువ ఆయన ఎక్కువ అనే ఆలోచన మనం ఎప్పటికీ అన్నటికీ ఎక్కడా చేయొద్దండి. ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ తోనే వాళ్ళు చేసుకున్నారు. ఇందులో ఈ పోర్షన్ నువ్వు చేయి, ఈ పోర్షన్ నేను చేస్తాను అని. మనం సృష్టి స్థితి తిరోధాన ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అనుగ్రహ చెప్పుకున్నప్పుడు కూడా ఆయన లయకారుడు, ఆవిడ సృష్టి స్థితి చేస్తుంది. ఇలా కూడా మనం చాలా సార్లు అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ దౌత్యమైన పని అంటే సృష్టికి కావాల్సినటువంటి దౌత్యం ఏదైతే ఉందో దాన్ని ఆయన ద్వారా పంపించింది కాబట్టి శివదూతి. అలాగే శివారాధ్య అంటే శివుని చేత ఆరాధించబడినది. ఇందాక శివదూతి అన్నా అంటే ఆయన ఆవిడకి దూతగా ప్రవర్తిస్తున్నాడు అని, ఆవిడ దగ్గర ఆయన దూత అని. దానికే కొనసాగింపుగా శివారాధ్య అంటే శివుని చేత ఆవిడ ఆరాధించబడుతుంది అని. ఇది ఎందుకు వచ్చింది అంటే లలిత సహస్రనామాలన్నీ ముఖ్యంగా చెప్పేవి శ్రీ విద్య గురించి, ఆ పరబ్రహ్మ విద్య గురించి అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చింది, శివుని ద్వారానే ఈ విద్య వచ్చింది. శివుడు ఆరాధించిన విద్య. మనం బ్రహ్మ విష్ణుమై మను విద్య, చంద్ర విద్య చెప్పుకున్నాం కదా, భాను విద్య,
ఎన్నో విద్యలు, రకరకాల దేవతలందరూ వారి వారి అనుసారంగా అమ్మవారిని, శక్తిని ఎవరైతే పూజించారో అవన్నీ వేరు విద్యలుగా ఏర్పడినాయని చెప్పుకున్నప్పుడు, ఇక్కడ శివుడు తల్లిని ఆరాధించిన విద్యే శ్రీ విద్యట. దాన్నే చతుష్కోటి విద్య అని కూడా అంటారట. కాబట్టి శివుడు తల్లిని ఆరాధించి మనకి ప్రసాదించింది కాబట్టి అది శ్రీ విద్య అయిందట. అందువల్లే ఆయనని శివారాధ్య అని కూడా చెప్తారట. అంటే శివారాధ్య అంటే ఇక్కడ ఏంటి? శివుని చేత ఆరాధించబడినది ఏదైతే ఉందో అది శివారాధ్య. అదేంటి? శ్రీ విద్య. అదే కదా, శివుని చేత ఆరాధించబడిన విధానమే శ్రీ విద్యగా వచ్చింది అన్నప్పుడు ఆ శివుని చేత ఆరాధించబడడం అనే క్రియ ఏదైతే ఉందో అదే శ్రీ విద్య. కాబట్టి ఇక్కడ శివారాధ్య అంటే అర్థం చేసుకోవాల్సింది శ్రీ విద్య గురించి అని. అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి అంటే అవసరమైన శక్తి ఏది అంటే అవసరమైన విద్య ఏది అంటే శ్రీ విద్య. అదే మనకి శివారాధ్యగా మనం తెలుసుకుంటున్నాం. తరువాత శివమూర్తి శివంకరి. శివమూర్తి శివంకరి. శివంకరి అంటే చెప్పాం కదా, ఆ శివము అన్నదానికి అర్థం ఇక్కడ మనం తెలుసుకున్నాం. క్షేమము, మంగళము, ఇవన్నీ అర్థాలు వస్తాయి అని. అంటే ఈ శివమూర్తి అంటే ఏంటి? శివమే మూర్తిగా ఉన్నది అంటే మంగళమయం ఆవిడ. సర్వమంగళ మాంగళ్య అని అంటున్నాం కదా, అన్నిట్లోనూ మంగళమైనది ఆవిడే అన్నప్పుడు అన్ని విధాలుగా అంటే మంగళము అనేది మూర్తీభవించింది ఆవిడలాగా. కాబట్టి శివమూర్తి, ఆవిడే మంగళ స్వరూపి అని స్వరూపిణి అని చెప్పడానికి వాడిన నామంగా మనం శివమూర్తి అని గ్రహించవచ్చు అన్నమాట. శివములు ఎన్నైతే ఉన్నాయో అంటే రకరకాల మంగళాలు ఉంటాయి కదా, ఒకటే ఉండదు. అవన్నీ కూడా మూర్తి భవించిన రూపం ఎవరు అంటే ఆవిడే. కాబట్టి ఆవిడ శివంకరి. ఆవిడ శివములనే వసుకుతుంది అందరికీ. ఆవిడే శివమూర్తి అయినప్పుడు శివములే ప్రసాదిస్తుంది కదా, అంటే ఆవిడే మంగళ స్వరూపిణి అయినప్పుడు మంగళములే ప్రసాదిస్తుంది. అందులో వేరే మార్పు లేదు. ఇది ఫిక్స్డ్ అన్నమాట, స్టాంప్ వేసేసారు. ఆవిడ ప్రసాదించేవన్నీ కూడా మంగళములే, వేరే ఏమీ కావు అని. అదైపోయింది. తర్వాత శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్ట పూజిత. శివప్రియ అన్నప్పుడు అర్థమైపోతుంది. ఒకటి ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు? మంగళకరమైనది అని ఇందాక చెప్పాం కదా. అలాగే ఎవరైతే ఈ మార్గంలో వెళుతూ ఉన్న సాధకులు, లేదంటే శివప్రియ, శివునికి ప్రీతికరమైనది, శివుని చేత ప్రేమించబడినది, శివుని ప్రేమించేది, ప్రీతి కలిగినది, ప్రీతి పొందునది, ఇలా ఏ అర్థాలైనా తీసుకోవచ్చు. శివ అంటే మంగళ స్వరూపం అని అనుకున్నాం. ఎవరిని మంగళ స్వరూపం అని చెప్పగలుగుతాం? పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వం ఎవరైతే ఉన్నారో ఆయనే మంగళ స్వరూపుడు. కాబట్టి ఆయన చేత ప్రీతి కలిగినది, ఆయన యందు ప్రీతి కలిగినది, ఏ అర్థం తీసుకున్నా కానీ ఆవిడే. మళ్ళీ శివశక్తి రూపం, రెండూ కలిసినది. తర్వాత శివ పరా. పరా అన్నప్పుడు పరా అంటే ఏంటండి? దేని మీదైతే తదేక దృష్టిని కలిగి ఉంటామో దాన్ని పరా అంటారు. మనం ప్రాపంచికంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఒకటే ఆలోచన మీద మన ఏదంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటే ఆలోచన మీద మారకుండా. దాన్నే మనం పరా అనొచ్చు. వస్తువు మీద మన దృష్టి కేంద్రీకరించబడి ఉంచామనుకోండి, అది పర. అలా పర అంటే తదేకమైనటువంటి చింతన, దృష్టి కలిగినది ఏదైతే, కలిగించటం అనేది ఏదైతే ఉందో దాన్ని, కలిగి ఉండడం అనే దాన్ని పరా అని అంటారట. కాబట్టి భక్తుడికి సాధకుడికి తదేకమైన దృష్టి దేని మీద ఉంటుంది? ఆ పరబ్రహ్మాన్ని పొందడం కోసమే ఉంటాం కదా మనం. కాబట్టి దానినే ఇక్కడ శివపర, మంగళకరమైనటువంటి ఇది. అలా కాకుండా ఇంకేం చెప్పచ్చు? ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని చెప్పుకున్నాము అని అంటే గనక అమ్మవారికి ఎప్పుడూ అయ్యవారి ధ్యాసేనట, లేదంటే అయ్యవారి ధ్యాస ఎప్పుడూ అమ్మ మీదే ఉంటుందట. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పక్కకు పోవట్ల, వాళ్ళిద్దరిని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. అలా కూడా ఒక అర్థం తీసుకోవచ్చు. ఇంకొకటి శివపర అంటే ఏం చెప్తున్నారు అంటే, పర అంటే తెలియపరిచేది అని కూడా అర్థం వస్తుందట. బయటికి తెలిపేది అంటే ఎలా అయితే పుట్టిన బిడ్డకి తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది కదా, తల్లి పరిచయం చేసే వరకు తండ్రి తెలియదు బిడ్డకి. తల్లి అయితే తెలుసు, ఎందుకంటే తల్లి గర్భంలోనే పెరుగుతుంది కాబట్టి తల్లిని తన స్పర్శతో గ్రహించగలుగుతుంది. కానీ ఆ బిడ్డడికి తండ్రి యొక్క పరిచయం తల్లే చేస్తుంది. అలా
ఈ శివుని యొక్క పరిచయాన్ని ప్రపంచానికి, అంటే తాను చేసిన సృష్టికి శివుని యొక్క పరిచయాన్ని చేస్తుందట ఆవిడ. అందువల్ల కూడా శివపర అంటారట. పరిచయం, ఆయన యొక్క పరిచయం అంటే శివుణ్ణి తెలిపేది ఆవిడే. అంటే ఆ తల్లిని నమ్ముకుంటే, శక్తిని నమ్ముకుంటే శివం అందుకుంటాము. ఎందుకంటే ఆ శక్తి శివం వైపుకి మనల్ని తీసుకువెళుతుంది, ఆ మార్గాన్ని చూపిస్తుంది. తద్వారా నిజమైన శివశక్తి ఐక్య రూపాన్ని గ్రహించడం ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని పొందగలుగుతాము అనేది తత్వపరమైన అర్థం మనం ఇక్కడ తీసుకునేది. అది శివప్రియ, శివపర. తర్వాత శిష్టేష్ట, శిష్ట పూజిత. శిష్ట ఇష్ట, శిష్టులైన వారికి ఇష్టమైనది ఎవరు అంటే ఆవిడే అనేది శిష్టేష్ట అనేది సులువుగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇష్టము అంటే మనకి కోరిక, నచ్చేది అనేది మనకు అర్థమైన విషయం. వేదపరంగా ఏం చెప్తారటంటే, అంటే ఆ అర్థం, ఆ భావం నుంచే ఇష్టం అనే పదం సామాజిక భాషలో కూడా ఏర్పడిందట. యజ్ఞయాగాదులు, హోమాలు చేస్తున్నప్పుడు ఆహుతిగా ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఇజ్యము అంటారటండి. యజ్ఞయాగాదుల్లో ఆహుతి చేసేదాన్ని ఇజ్యము అంటే, ఆ ఇజ్యము దేనికోసం చేస్తున్నామో అది ఇష్టమట. యజ్ఞయాగాదులు, హోమాలు ఎవరి కోసం చేస్తాం? ఆ తల్లి కోసమో అయ్య కోసమో చేస్తాం. కరుణా కటాక్షాలు అంతే కదా, వారి కృప కోసమే మనం చేస్తాం. అది ఇష్టం. దానికోసం సమర్పించేది ఇజ్యం. కాబట్టి ఇక్కడ ఇష్టం అనే పదం అలా ఏర్పడిందటండి. వేదాల నుంచి చెప్పుకుంటే ఇజ్యం సమర్పించడం దేనికోసం చేస్తున్నారో అది ఇష్టం అనేది. కాబట్టి ఆ ఇష్టాన్ని మన వాడుకలో కూడా కోరిక అనే అర్థానికి సామీప్యంగా చేసి ఇష్టం అనే పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారట. అది ఇష్టము అనేది తెలుపుతుంది. ఇక్కడ ఇంకా అర్థమైపోతుంది కదా, శిష్టులకి ఇష్టమైనది. శిష్టులు అంటే ఎవరు? ధర్మబద్ధమైన జీవన విధానాన్ని గడుపుతున్నవారు, శాస్త్రములని ఉల్లంఘించకుండా పాలన చేస్తున్నవారు, వీరందరినీ శిష్టులు అని అంటారట, అనాలట. మనం అందుకనే ధర్మం ఏదైతే చెప్పిందో, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించే వాళ్ళందరూ శిష్టులు అవుతారు. దాన్ని ఏ కులస్తులండి, ఏ వర్ణస్థులండి, ఏ మతస్థులండి అంటే ఆ విభజన లేదండి. ఎవరికి ఏది నిర్దేశించబడిందో వారు దానిని సమగ్రమైన పరిపాలన చేస్తారో వారందరూ శిష్టులే అవుతారు. అలాంటి వారికి ఇష్టురాలు. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవనం గడుపుతున్నారో, ధర్మ పాలన చేస్తున్నారో, వారు చేసే ఆహుతిలో వాళ్ళు ఇష్టపడేదేంటి, వాళ్ళు కావాలనుకునేదేంటి? ఆ తల్లిని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని, ఆ పరాశక్తిని చేరుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇష్టమైనది ఆవిడ, శిష్టేష్ట అని చెబుతూ శిష్ట పూజిత, వారి చేత పూజించబడేది కూడా ఆవిడే. ఎందుకు అంటే వారి చేత పూజించడం అంటే ఇప్పుడు మనకి చాలా రకాల ఆచారాలు చెప్పుకుంటారు కదండి. వామాచారం, కౌలాచారం, శిష్టాచారం, సమయాచారం, ఇవన్నీ చాలా చెప్తారు. ఇక్కడ మనం చెప్తున్నాం శాస్త్రపరమైనటువంటి ఆచార వ్యవహారాలు, శాస్త్రపరమైనటువంటి నియమ నిబంధనలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ విధమైన పద్ధతులని అనుసరిస్తూ చేసే పూజలు ఆవిడ స్వీకరిస్తుంది అని చెప్పడానికి శిష్ట పూజ. ధర్మ విరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైనటువంటి క్రియలని, చర్యలని ఎప్పటికీ ఆవిడ స్వీకరించదు. అందువల్ల వారి చేత పూజించబడుతుంది. అంటే వారు అలా చేస్తున్నారు కాబట్టి పూజింపబడుతుంది. వారు ఎవరు అంటే ఎవరైనా కావచ్చు. ఎవరైతే శాస్త్రపరంగా వెళ్ళగలుగుతున్నారో, ధర్మపరంగా వెళ్ళగలుగుతున్నారో వారందరూ శిష్టులే అవుతారు. అలా వారు వెళ్ళగలిగినప్పుడు వారి పూజలని స్వీకరిస్తుంది, వారికి ఇష్టురాలిగా ఉంటుంది అని చెప్పడానికి శిష్టేష్ట, శిష్ట పూజిత. తర్వాత అప్రమేయ, స్వప్రకాశ, మనోవాచామ గోచర. మొదట మనం మనోవాచామ గోచరకి గమనిద్దాం. మనస్సు, వాచముకి, వాచ అమగోచర, గోచరింపనిది అంటే మనస్సుతోనో, వాక్కుతోనో, దృష్టితోనూ పొందగలే కాదు అని చెప్పడం ఇక్కడ ఒక డిక్లరేషన్ అన్నమాట. దానికి ముందు ఏం చెప్తున్నారు? స్వప్రకాశ, స్వయం ప్రకాశితురాలు అని, లేదా స్వయం ప్రకాశితమైన దాన్ని స్వప్రకాశ అంటాం. అంటే ఆ ప్రకాశానికి మూలము, కారణము ఇంకొకటి లేదు. ప్రకాశం జరుగుతున్నది అంటే, కార్యం జరుగుతున్నదంటే తనే, దానికి కారణం కూడా తనే. కాబట్టి స్వప్రకాశ. మనకి
ప్రపంచకంగా చూసుకుంటే మనకు తెలిసేదేంటి, సూర్య భగవానుడు స్వప్రకాశుడు, ఆయన స్వయంగా వెలుగుతాడు. ఆ వెలుగునే మిగిలిన గ్రహాలకు, నక్షత్రాలకు అన్నిటికీ తను ఇస్తాడు అనేది. అంటే స్వయం ప్రకాశుణ్ణి, సూర్య భగవానుడిని స్వయం ప్రకాశుడుగా గ్రహిస్తాం. ఆయన ప్రకాశం ద్వారానే చంద్రుడు కావచ్చు, మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు, ఏవైనా తారామండలం అంతా కూడా ప్రకాశాన్ని పొందుతుంది అంటే శోభలను పొందుతుంది. అక్కడ మనకు తెలిసిన విషయం స్వప్రకాశాన్ని కానీ సూర్య భగవానుడు. కానీ వేద పరంగా చూసుకున్నట్లయితే సూర్య భగవానుడు కూడా స్వయం ప్రకాశుడు కాడట. మనం చెప్పుకున్నాం కదా, సూర్య శోభలకు కూడా కారణం అది సూర్యుడు మనకు పైన కనిపిస్తున్నాడు, సూర్యకాంతి మనం స్వీకరించగలుగుతున్నాం అని అంటే ఆ సూర్యుని కాంతికి కారణమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే ఆ శక్తి అని కూడా మనం ముందు నామాల ద్వారా అర్థాన్ని గ్రహించాం. అదే అర్థాన్ని ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలన్నమాట. ఆ విధంగా చూసుకున్నప్పుడు స్వప్రకాశ అనేది ఆవిడ మాత్రమే. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన శరీర అవయవాలు లేదా ఒక చెట్టు బీజంలో నుండి ఒక విత్తు నాటగానే చెట్టు ఎదగాలి లేదా మొక్క రావాలి, మొలక రావాలి అన్నప్పుడు అందులో ఉన్నది స్వయం ప్రకాశం ఏంటి, ఆ బీజంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశం. దానికి కారణం ఎవరండి చెప్పగలమా మనం? విత్తు ముందా చెట్టు ముందా అంటే ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. అది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ లో ఉన్న విషయం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒక విత్తులో నుంచి చెట్టు రావడానికి కారణమైన శక్తి స్వయం ప్రకాశం అని చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటున్నాం కళ్ళు, ముక్కు, చెవులు లేదా చేతులు, గుండె, మిగిలిన అవయవాలన్నీ వాటి పనులు అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాయి అంటే వాటికి కారణం ఏంటి? అందులో స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఆ తల్లి శక్తి. ఆవిడ స్వయం ప్రకాశి కాబట్టే ఏ అవసరం లేకుండా అన్ని చోట్ల ఉండగలిగింది కాబట్టే ప్రతి అవయవానికి లేదా ప్రతి అంగానికి కావలసిన శక్తి రూపంలో మారింది. వివిధాకార అన్న నామం ద్వారా గ్రహించాము. వ్యాపించి ఉంది, అంతటా ఉంది అని అనుకుంటున్నాము. దానికంటూ ఇంకొక కారణం లేదు. ఆ కారణం చేతే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యాలని అంటే కార్యకారణ శక్తి అంటూ ఉంటారు కదా, కార్యమంతా జరగడానికి కారణమైనది ఆవిడే ఈ కార్యాన్ని నడిపిస్తుంది. అందువల్ల స్వప్రకాశ అని అక్కడ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ముందుకొద్దాం. అప్రమేయ. మేయము అంటే తూచడం, కొలవడం అంటే పరిమితి చేసుకోవడం కదండి, అంతే కదా. కొలవడం అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లేకపోతే ఇంత అని చెప్పగలగడం. ఇంత లేదా ఇంత మనం ఎలా చెప్తే అది అంటే పరిమితంలోకి తీసుకురావడం అనే దాన్ని మేయ అంటారండి. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఆ పరమాత్మకి పరబ్రహ్మతత్వానికి రూపం లేదు. కానీ మన సాధనకి మనం అవిద్య నుంచి విద్య వైపు ప్రయాణం చెయ్యాలి కదా. ఆ సాధన కోసం ఏం చేస్తున్నాం? ఒక చిత్రపటం రూపంలోనూ, ఒక ఆకారంగాను, అది లింగ రూపము, విగ్రహ రూపము, ఏదైనా సరే ఒక రూపాన్ని తీసుకొచ్చి మనం సాధన చేస్తున్నాం. అంటే అపరిమితమైన దాన్ని పరిమితం చేస్తున్నాం. అనంతంగా ఉన్నదాన్ని కొంతకి పరిమితం చేసుకొని మన సాధనని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేయ అన్నప్పుడు అలా కొలవడం అట. మనం దేవుళ్ళని వాడేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిశాను, శివుణ్ణి కొలిశాను అని వాడుతూ ఉంటాం కదా, వాడుకలో కూడా వాడుతూ ఉంటాం కదా. కొలుచుకుంటున్నాం, మేము ఈ దేవుడిని కొలుస్తూ ఉంటాం, ఈ దేవతని కొలుస్తూ ఉంటాం అంటే మనకి కొలవడం అంటే కొలమానంలో వస్తుంది ఒక అర్థం. అదే అర్థాన్ని ఇక్కడ కూడా తీసుకోవడం అంట. అంటే ఈ దేవతను కొలుస్తున్నాము అంటే అనంతంగా ఉన్నటువంటి ఆ శక్తిని ఈ దేవత రూపంలో కొలుస్తున్నాము, అనంతంగా ఉన్న శక్తిని ఈ దేవుడి రూపంలో ప్రార్థిస్తున్నాము, పూజ చేస్తున్నాము, పరిమితం చేస్తున్నాము. అదే అంట కొలవడం అంటే. దేవుళ్ళను కొలుచుకున్నారని మనం తెలుగులో చాలా ఎక్కువగా వాడే పదం కదా, ఆ కొలవడం అంటే ఇదంట అర్థం. కాబట్టి ఇక్కడ మేయ అన్నప్పుడు కొలవడం అని అనుకున్నట్లయితే కనుక అపటాన్ని పరిమితం చేయడం అనేది అప్రమేయాలో ఇక్కడ ఒకటి మనం గ్రహించవచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే ఆ మొదలుకొని, మేయ అంటే కొలవడం అని అన్నాం, ప్ర అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అప్రమేయ అన్నప్పుడు ఆ మొదలుకొని ఉన్న దేవతా శక్తులందరూ కూడా కొలిచేది ఆ శక్తిని. అంటే ఆ అంటే మొదటి అక్షరం కదండి. అంటే బ్రహ్మగారు మొదలుకొని ఉన్నటువంటి మిగిలిన దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వారందరి చేత కొలవబడుతున్న తల్లి కాబట్టి అప్రమేయ, కొలుచుట, కొలవబడుతున్న తల్లి అనేది ఒక అర్థంగా తీసుకుంటే, వర్ణాలకు వచ్చేసరికి వర్ణాలకు కూడా మొదటి అక్షరం ఆనే.
ఆ మొదలుకొని అకారంతో మొదలు పెట్టుకొని ఉన్న మిగిలిన అన్ని అక్షర రూపాల్లో, అన్ని వర్ణ రూపాలతో, మాతృకా వర్ణ రూపిణి అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, ఆ అన్ని వర్ణ రూపాలలో కూడా ధ్యానించేది. ఎందుకంటే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంది అనుకున్నాం. ఆ అన్ని శక్తులకి కారణం ఆవిడే, మూలం ఆవిడే. కాబట్టి ఈ శక్తులన్నిటి ద్వారా కూడా కొలుస్తున్నది, ఈ శక్తి రూపాల్లో కొలుస్తున్నది, గ్రహిస్తున్నది కూడా ఆవిడే. కాబట్టి అలా కూడా అకారాన్ని మొదలుకొని ఉన్న మిగిలిన అన్ని అక్షర రూపాల్లో శక్తులు. ఎందుకంటే అక్షరాలే మంత్రాలైన ఈవిడ మంత్రస్వరూపిణి అని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా అక్షర రూపంలో కొలుస్తున్న తల్లి కాబట్టి, అన్ని అక్షరాలలోనూ అన్ని అక్షరాల ద్వారా కొలుస్తున్న తల్లి కాబట్టి అప్రమేయ. ఇలా అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర అన్ని విధాలుగా కొలుస్తూ అన్నిటిలోకి కారణమైనది ఆవిడే. కాబట్టి ఆవిడ స్వయం ప్రకాశి. తన ప్రకాశానికి ఇంకొక ఆధారం అవసరం లేదు అని చెప్పడానికి స్వప్రకాశ. ఇటువంటి అనంతమైన శక్తిని మనం వర్ణనతోనో వాక్కులతోనో చెప్పగలమా? చెప్పలేం కదా. అందుకనే మనో వాచామ గోచర అంటే మనస్సుకైనా సరే ఎంత తడుతుంది? ఆ తట్టినంతేనా? కాదే, అనంతమైంది కదా. మన మనసుతో కూడా కొంతవరకే గ్రహించగలుగుతామట. అందువల్ల మనోవాచామ గోచర అనే నామాన్ని ఇక్కడ చేర్చారు. తరువాత చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక. చిత్ శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. జడశక్తి జడాత్మిక. చేతనము వేరటండి, చైతన్యము వేరట. చేతనము అన్న అర్థం వేరట, చైతన్యము వేరట. ఇప్పుడు చేతనము చైతన్యం అనుకున్న వ్యత్యాసాన్ని మొదట అర్థం చేసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం కార్యకారణాలు అనేసి. కార్యము జరగవలసిందంటే కన్ను చూడడం అనేది కార్యం అయితే దానికి కారణమైన చైతన్యం ఉన్నప్పుడే కన్ను చూడగలుగుతుంది. ఆ శక్తిని అంటే ఆ చైతన్యం అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే చైతన్యం అంటే ఏంటి? కారణభూతం. అది ఉంటేనే ఆ అవయవము లేకపోతే ఆ వస్తువు దాని పని అది చేస్తుంది అని అనుకున్నప్పుడు, అది చేసే పని ఏదైతే ఉందో అంటే చూడడం. కళ్ళు అనేది ఉదాహరణగా తీసుకుంటే, కళ్ళు చూడగలగడం అనేది, కళ్ళు చేయవలసినది చూడడం, అది కారణం అయితే ఆ చూసేలా చేసేది ఏదైతే ఉందో అది చేతనమట. చేతనం అంటే అలజడి, కదలిక. కదలిక అంటే ఒక షేక్ రావడం అనో, మనుషులు ఇక్కడి నుంచి అక్కడికి నడవడం అనో, మూవ్ అవ్వడం అనో కాదు. చేతనము అనేది ఈ చైతన్యం వల్ల కలుగుతున్నటువంటి మరొక స్థితి. చైతన్యం అనేది ప్రతి వస్తువులో, సృష్టిలో ఉందండి. అవును కదా. సృష్టి చేయబడినప్పుడు ఇదంతా సృష్టి అని అనుకున్నప్పుడు, సృష్టి అంతా తల్లి ద్వారా చేయకున్నప్పుడు ప్రతిదానిలోనూ ఆ తల్లి చైతన్యం ఉన్నట్టేగా. లేకపోతే అది ఎందుకు సృష్టించబడింది? అది సృష్టించబడింది ఒకటి అది రాయి రప్పలు అవ్వచ్చు, కొండలు అవ్వచ్చు, పర్వతాలు అవ్వచ్చు, ఇసుకల రేణువులు అవ్వచ్చు, జలచరాలు అవ్వచ్చు, చిన్న చిన్న క్రిమికీటకాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా సృష్టించబడింది. పెద్ద మహావృక్షం నుండి చాలా చిన్నపాటి. అలాగే మహావృక్షాలంటే మళ్ళీ మనకి ఉపయోగపడేవనే అనుకోవద్దు. ఉపయోగం నిరుపయోగం అనేవి కూడా ఇక్కడ గ్రహించకూడదు. పళ్ళు, పూలు, ఫలాలు ఇవన్నీ మనం వాడుకుంటాం కాబట్టి మనకు ఉపయోగపడేవి. అవి కానివి కూడా ఉంటాయి కదా. మనకి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి బ్రహ్మజముడు, క్యాక్టస్ ప్లాంట్స్ అంటూ ఉంటారు. అవి కూడా సృష్టిలో భాగమే. ఇప్పుడు రాయి రప్ప మనకి ఉపయోగపడవు అని అనుకోవడానికి లేదు. రాళ్ళు రప్పలతోనే ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్నాం అంటే అది కూడా ఆ తల్లి సృష్టి చేయబడబట్టే అవి మనకు ఉపయోగపడుతున్నాయి కదా. అంటే వాటి వెనకాల కూడా ఒక కారణం ఉంది, అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి దానిలోనూ ఈ చేతనము, చైతన్యము. మనకి రాళ్లు కదలకుండా కనిపిస్తున్నప్పటికీ రాళ్ల అమరికలో అంటే రాయి రప్పల్లో లేదా కొండల్లో ఉన్నటువంటి అమరికలో కూడా అణువులు కదులుతూ ఉంటాయట. వాటికి కూడా చలనం ఉంటుంది. అంటే ఈ సృష్టి ఒక మాయ అని అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి ఉందండి, మనకు తెలిసేంటి, మనం స్థిరంగా ఉన్నామంటే మనకి భూమి కదలట్లా, అంతేనా? కానీ భూమి కదలకుండా ఉందా? లేదే, కదులుతుంది కదా. అంటే కదులుతుండే లక్షణం స్వభావము ఉంది, కదలకుండా ఉండే స్వభావము ఉంది. రెండూ కూడా తనలోనే ఉన్నాయి. కాబట్టి జడత్వము, చేతనము అంటే ఆ కదలిక అని చెప్పుకున్నాం కదా. చేతనం అనేది కదలిక అయితే జడత్వం అంటే నిశ్చలమైన స్థితి. కాబట్టి ఆ రెండిటికి కారణమైనటువంటి చిత్ శక్తి ఆవిడే. చేతనకు, జడమునకు ఈ రెండు స్వభావాలు సృష్టిలో తప్పనిసరిగా అందరిలో ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నా శరీరంలో కదలిక లేదంటే నా శరీరం ఇక్కడ జడంగా ఉంది. కానీ
నా కంఠం పనిచేస్తుంది, నా కళ్ళు పనిచేస్తున్నాయి, వాటిలో చలనం ఉంది. అంటే ఇక్కడ ఈ పరిస్థితికి నేను తిరగవలసిన అవసరం లేదు కాబట్టి నా శరీరం జడంగా మారింది. ఇక్కడ అవసరం ఏముంది? మాట్లాడడం అవసరం, చూస్తూ మాట్లాడడం అవసరం. ఈ అవయవాలకు అవసరం ఉంది కాబట్టి అవి చలిస్తున్నాయి. అంటే వాటిలో చేతనం వెళ్ళింది. అంటే ఇప్పుడు నా శరీరానికి చేతనం లేదనా? నా శరీరంలో భాగమే కదా అవి కూడా. కదలిక అంటే కేవలం మనకు తెలిసిన ఈ కదలికలు కాదనమాట. ఆ విధంగా భూమి కావచ్చు, గ్రహాలు, భూమి కూడా ఒక గ్రహమే కదా. సో అలాగే సూర్య చంద్రులు, మనం ఏమనుకుంటాం, మనం భూమి మీద స్థిరంగా ఉన్నాం, సూర్య చంద్రులు వస్తూ పోతూ ఉన్నారు, పగలు ఒకళ్ళు వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. కానీ సైంటిఫిక్ గా చెప్పుకునేది ఏంటి? భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా, భూమి మధ్యలో ఉన్నప్పుడు సూర్యుడు ఒకవైపుకి చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు కనిపిస్తాడని, చంద్రుడు మళ్ళీ దిశ మారినప్పుడు అదే సూర్యోదయాలు చంద్రోదయాలు ఎలా ఏర్పడతాయి, నేను కన్ఫ్యూజ్ చేయొద్దు, నేను కన్ఫ్యూజ్ అవ్వను. సూర్యోదయ చంద్రోదయాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసు కాబట్టి అవంతా ఏంటి? భూమి గమనం వల్లే జరుగుతున్నాయి. కానీ భూమి మీద ఉన్న మనం నిశ్చలంగా ఉన్నాయి. మనం చలనం ఉంటే దొరుకుంటే వెళ్ళిపోవాలి భూమి తిరుగుతున్నప్పుడు, కానీ అది లేదు. అంటే ఇక్కడ చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అన్న నామంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం అమ్మవారు, శక్తి, పరబ్రహ్మం తత్వమే కాకుండా సైన్స్ అండి. అదే కదా ఇక్కడ చెప్తుంది. కదులుతున్న దానిలో కదలిక ఉందో లేదో అర్థం కావట్లేదు, కదలకుండా ఉన్న దానిలో కదలిక లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు భూమినే ఉదాహరణగా తీసుకున్నప్పుడు గ్రహాల పరంగా, గ్రహస్థితుల పరంగా చెప్పుకున్నప్పుడు ఏం చెప్తాము? భూమి తిరుగుతూ ఉంటుంది, కానీ మన భూమి మీద ఉన్న మనకి ఇది కనిపించట, కానీ భూమి తిరుగుతుంది. గ్రహమండలంలోకి వెళ్ళి చూస్తే భూమి తిరుగుతుంది కదా. మనం అక్కడే, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం స్థిరంగా ఉండగలం. అంటే నిశ్చల స్థితి, చలన స్థితి రెండు కూడా ఒకదానిలోనే ఉన్నాయి. నేను కదలకుండా ఇక్కడ కూర్చున్నాను, కానీ నా కంఠం కదులుతుంది. లేదంటే కదులుతుందంటే స్పందిస్తుంది, ఒక అలజడిని ఇస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది కదా. దాన్ని కదలిక అని గ్రహిద్దాం ఇక్కడ. అంటే నా శరీరంలో భాగమే అది కూడా. ఇక్కడ మిగిలింది కదలట్లేదు, అది కదులుతుంది. అలా ప్రతిదీ కూడా రెండిటి యొక్క సమ్మేళనంగా ఉంటుంది. వాటికి కారణమైన చితిహి మనం ముందు చెప్పుకున్నాం కదా. అమ్మవారి నామాలు వచ్చినప్పుడు చితిస్తత్త లక్ష్యార్థ అన్నప్పుడు ఆ చితి శక్తి ఎవరైతే ఉన్నారో అది ఆవిడే. చేతనా రూపంలో జడశక్తిగా రెండిటిగా ఉన్నది ఆవిడే. అంటే చేతనం అవసరమైనప్పుడు చేతనముగా, అవసరం లేని చోట జడముగా అని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు? ఇందా మనం చెప్పుకున్నాం విద్య అవిద్యలని, వ్యక్తాలని చెప్పుకుంటే ఏమనుకున్నాం? ఈ నిజం తాను కాని దాన్ని తాను అనుకోవడం అవిద్య అన్నాం. అదేంటి? ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాల్లో ఎక్కడైతే మనం ఇరుక్కుపోయి ఉన్నామో, ఈ కర్మబంధాల్లో ఎక్కడైతే ఉన్నామో అదే నిజమైన భ్రమలో ఉన్నాం. దాన్ని మనం జడంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే అది శాశ్వత, నిజమైంది కాదు. నిజమైంది కాదు ఏదైతే ఉందో అది జడం, నిజమైనది ఏదైతే ఉందో అది చేతనం. నిజం కానిది జడం, నిజమైనది చేతనం. అంటే జడము అంటే కదలకుండా ఉండేది అని సామాన్య అర్థంగా గ్రహించడానికి అవకాశం లేదు. జడము అనంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఈ విషయాల వైపు మన దృష్టి ఎలా ఉందో అది జడం. ఇవన్నీ జడాలు, వాటి వైపు ఉన్న మన దృష్టి జడశక్తి అనుకుంటే దానికి కారణం కూడా ఆవిడే. మన కర్మఫలాలను అనుభవించడానికే మనం అవన్నీ చేస్తున్నాం కదా. కానీ మన మార్గాన్ని ఇటువైపు తీసుకురావాలి. అలా తీసుకురావడానికి అవసరమైన చేతనాన్ని కలిగించేది కూడా ఆవిడే కాబట్టి చేతనారూప. చిచ్చక్తి చేతనారూప శక్తి అనమాట. చిత్ శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. వీటన్నిటికీ కలిపి, అంటే ఇవి మొత్తాన్ని కలిపి ఒకే అర్థంగా తీసుకోవాలి కాబట్టి. కానీ చేతనారూపంలో ఉన్న చిచ్చక్తి ఆవిడే, జడాత్మికగా ఉన్న జడశక్తి ఆవిడే అన్న అర్థం కాకుండా జడత్వానికి చేతనానికి రెండిటికీ కారణమైన చిచ్చక్తి ఆవిడే అని గ్రహించాలట. ఇంకా జడాత్మిక అన్నప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, జడత్వం అని అనుకున్నాం కదా, సృష్టి అంతా ఏర్పడింది పంచభూతాల మూలంగా. పంచభూతాలన్నీ కలుపుకుంటే ఏర్పడింది సృష్టి. పంచభూతాలు కొన్ని పాళ్లలో కలిసినప్పుడు సృష్టి అంతా జరిగింది. కాబట్టి ఈ పంచభూతాలన్నిట్లో ఉన్నటువంటి శక్తి కూడా ఆవిడే అని చెప్పడానికి జడాత్ అంటే పంచభూతాలని జడులు అంటారట. అందులో ఆత్మరూపంలో అంటే అందులో ఉన్న శక్తి, జడుల్లో ఉన్నటువంటి శక్తి ఎవరు అంటే ఆవిడే కాబట్టి జడాత్మిక. ఆ విధంగా జడాత్మిక అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఇవాళకి ఇక్కడ వరకు ఆపుకున్నామండి. సరే, కొనసాగించేద్దాం. ఇంక మిగిలింది ఒక్క చరణమే కదా, పూర్తి చేద్దాం. గాయత్రీ వ్యాహృతి సంధ్య
ద్విజ బృంద నిషేవిత. ద్విజ బృందములు అంటే ద్విజులు అంటే మనకి తెలుసు 2 జన్మలు కలిగిన వారిని ద్విజులు అంటారని. 2 జన్మలు ఎవరికి ఉంటాయండి? ఉపనయనాది కర్మలు ఎవరికైతే జరుగుతాయో, లేదా వేదపట్నానికి అభ్యాసానికి వెళ్ళే వాళ్ళకి ముందు ఉపనయనం చేస్తారు. వేదపట్నానికి వెళ్ళినప్పుడు సరే, ఉపనయనాది కర్మలు కృతులు ఏవైతే ఉన్నాయో గురువు ద్వారా జరుగుతున్నాయో దానికి ముందు ఉన్నదంతా ఒక జన్మ కింద పరిగణిస్తే ఉపనయనాది కర్మల తరువాత, ఉపనయనాది ఇవన్నీ క్రియలన్నీ జరిగిన తరువాత ఉన్నది ఇంకొక జన్మ అవుతుందట. కాబట్టి ద్విజులు అంటే రెండు జన్మలు ఎత్తిన వారు అవుతారు, కాబట్టి వారిని ద్విజులు అంటారు. అలా ఎత్తిన వారి చేత ద్విజ బృంద నిషేవిత, అలా 2 జన్మలు కలిగిన అంటే శాస్త్రపరంగా ధర్మబద్ధంగా వారి వారి ఏమని చెప్పాలో శాస్త్రాలను అనుసరించి ఎవరికైతే ఇవన్నీ జరుగుతాయో, ఈ ఉపచర్యలన్నీ జరుగుతాయో వారిని ద్విజులు అని అంటే ఆ ద్విజుల చేత పూజించబడుతుంది, కాబట్టి ద్విజ బృంద నిషేవిత అయిందట. అట్లాగే వ్యాహృతి అన్నప్పుడు మనకి భూహు భువహ సువహ ఇవన్నీ తెలుసు కదండి. 7 రకాలు ఉన్నాయి, అందులో 3 తీసుకుంటే భూహు భువహ సువహ. వీటిని మనం అంటే 7టిని కలిపి చెప్పచ్చు, 3టిని కూడా వ్యాహృతి అని చెప్పచ్చట. వ్యాహృతి భూహు అంటే భూమి మీద, భువహ సువహ ఆకాశంలోను, సువహ స్వర్గములోను అన్న అర్థాలు వస్తాయి కదా. అక్కడంతా కూడా ఉచ్చరింపబడేది. వ్యాహృతి అంటే ఉచ్చరింపబడేది అని అర్థం వస్తుందట. ఏంటి? వేదాలు. కాబట్టి వ్యాహృతి ఎందుకు అంటే అన్నిటికంటే ముందు వచ్చినవి అవే కదా, అన్ని లోకాల్లోనూ ముందు వచ్చినవి అవే, తర్వాతే మిగిలిన సృష్టి జరిగింది. కాబట్టి అన్ని లోకాల్లోనూ ఉచ్చరించబడేవి వేదాలు అనుకుంటే ఆవిడ వేద మాత కాబట్టి వ్యాహృతి, ఆవిడే గాయత్రి. వ్యాహృతి గాయత్రి సంధ్య. ఒక పూర్తి వాక్య అర్థం ఎలా తీసుకుంటున్నారు అంటే సంధ్యా సమయంలో గాయత్రి ద్వారా ఉచ్చారణ చేయబడుతూ ఎవరైతే పూజిస్తారో సేవిస్తారో వారు చేసేది ఆవిడకే. అంటే ద్విజ బృందముల చేత గాయత్రితో సంధ్యా సమయంలో ఉచ్చరింపబడుతున్నది ఆ తల్లే అని చెప్పేది వాక్యపరంగా చెప్పుకునే అన్నమాట. దాన్ని విడివిడిగా కూడా తీసుకుంటే ఇంకా మనం ఇందాక ఇప్పుడు చెప్పినట్టు వ్యాహృతి అన్నప్పుడు భూహు భువహ సువహ అని, అలాగే వాయువు అగ్ని సూర్యుడు ఈ ముగ్గురు కలిస్తేనే వ్యాహృతి. ఈ ముగ్గురి యొక్క శక్తి కలయికని కూడా వ్యాహృతి అని చెప్తారట. ఇంకా ఎందుకు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? వ్యాహృతి అన్నప్పుడు వేదములు అని చెప్పుకున్నాం, అది దీనికి అనుసంధానం చేసి చెప్తారన్నమాట. రుక్కులు యజములు సామములు వీటికి కారణమైనది అగ్ని వాయువు సూర్యుడు. రుక్కులు ఋగ్వేదముగా, యజుర్వేదము, తర్వాత సామములు అంటే సామవేదము. ఈ స్వరూపాలుగా వాళ్ళు వ్యక్తీకృతం అవుతున్నారు కాబట్టి ఆవిడ ఇవన్నీ కూడా వేదమయం కదా, ఇవన్నీ వేదాలే కదా. కాబట్టి ఈ సమూహాన్ని వేద మాతగా ఆవిడని తీసుకొని వ్యాహృతి అని కూడా చెప్తారట. ఇంకా గాయత్రికి వస్తే గానము చేత కాపాడునది అన్న అర్థం వస్తుందటండి గాయత్రి అంటే. కానీ గానము అంటే మనకు తెలిసిన పాటలు గీతాలు సంగీతపరమైనది కాదట. ఇక్కడ గానము అంటే ప్రాణనాదము, ప్రాణనాదాన్ని ఇక్కడ గానం అంటున్నారు. దాని ద్వారా మనకి స్ఫురణలోకి వచ్చేది, తద్వారా మనల్ని త్రాయతే, అంటే త్రాయతే కాపాడునది రక్షించున్నది అని అర్థం వస్తుంది. అలా మనల్ని కాపాడేది అంతే కదా. ప్రాణశక్తి లేకపోతే ఏముందండి? ఏమి లేదు, ఇంకేమి లేనట్టే కదా. అలా ప్రాణశక్తి ద్వారా కాపాడేది ఏదైతే ఉందో దానిని గాయత్రి అంటారట. అంటే మంత్రాలన్నీ కూడా ప్రాణశక్తి ద్వారా ఉచ్చరించబడతాయి, అవునా? అందువల్లే ఇక్కడ గాయత్రి అనేది గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది. ప్రాణశక్తి ద్వారా ఈ మంత్రాన్ని వ్యాహృతి ఉచ్చరించినప్పుడు సంధ్యాకాలంలో ద్విజుల చేత
పరిపూర్ణమైన ద్విజులు అనేది అర్థం చెప్పుకున్నాం కదా, వారి చేత ఉచ్చరింపబడుతున్న శక్తి రూపం ఆవిడే. ఇంకా సంధ్య అన్నప్పుడు అంటే గాయత్రి గురించి ఇంతకంటే చెప్పడానికి, గాయత్రి మంత్రం గురించి ఇక్కడ మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేము. ఇంకా చెప్పాలి అంటే మనం ప్రాణశక్తి అన్నాము, శ్వాస అన్నాము. ఇంకా గాయత్రి అంటే అజప గాయత్రిగా ప్రతి ఒక్కరిలోనూ ఆ జపా గాయత్రిగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందటండి. జపము అంటే ఒక మంత్రాన్ని తీసుకొని చేస్తాం కాబట్టి అది జపం అవుతుంది. మంత్ర రూపంలో తీసుకోకుండానే చేసేది అజప. అదేంటి అంటే ఇప్పుడు గాయత్రి అంటే ఏం చెప్పుకున్నాం, ప్రాణశక్తి అన్నాం. మరి అసలు మన శరీరంలో ప్రాణం అనేది మనం వద్దంటే ఆగడం, లేకపోతే చేయడం, లేకపోతే ప్రాణశక్తి ప్రశ్నించడం అన్ని జరుగుతున్నాయా? లేదు కదా. అందరిలోనూ ఈ ప్రాణశక్తి ఉంది కాబట్టి అందరిలోనూ అజపా రూపంలో గాయత్రి ఉన్నట్టేనట. ప్రతి ఒక్కరిలోనూ అజపా రూపంలో గాయత్రి ఉన్నది అనేదాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గ్రహించవచ్చు. కాబట్టి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం లేకుండా ఎవరు చేయకూడదు అనేది శాస్త్రవాద నియమం కాబట్టి, దాన్ని ఉల్లంఘించకూడదు కాబట్టి, అయ్యో అయితే మేము చేయలేకపోతామా అన్న బాధ ఎవరికి కలగకూడదు కాబట్టి వారికి ఇస్తున్న భరోసా ఏంటి అంటే అజపా రూపంలో గాయత్రి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అని చెప్పడం అన్నమాట. కాబట్టి దాని గురించి మనం పక్కన పెట్టేసుకుంటే గనక ఇప్పుడు ఎవరు ఆవిడ అనే దానికి అర్థమైపోయింది. ద్విజుల చేత సేవించబడుతుందని. అసలు ఎవరు అంటే గానము చేయగా వాళ్ళని కాపాడునది. అంటే గానం అంటే ప్రాణశక్తి ద్వారా ఎవరైతే చేస్తున్నారో వారి చేత పొందబడుతుంది. ఎవరైతే ప్రాణశక్తిగా ఆవిడని ఉచ్చరిస్తున్నారో వ్యాకృతిగా వాళ్ళ చేత పొందబడుతుంది సంధ్యా సమయంలో. ఇప్పుడు సంధ్య అంటే కనుక సంధ్యలు 4 రకాలుగా చెప్పుకుంటారండి. సంధ్య అన్న పదానికి చెప్పుకునే ఒక అర్థం ఏంటి అంటే ప్రాతకాల సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇంకా 12 అర్ధరాత్రి 12 తర్వాత చెప్పుకునే సంధ్య కూడా ఒక పేరు ఉందట, నాకు అది గుర్తులేదు, మర్చిపోయాను. ఇలా 4 రకాలుగా సంధ్యలను చెప్పుకుంటే అసలు సంధ్య అంటేనే ఇందాక మనం చెప్పుకున్న మనోవాచామ గోచర అంటండి. సంధ్య అంటే అర్థం అంటే ఏంటంటే త్వరగా పట్టుబడేది కాదు అన్నట. దానికి అర్థంగా ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక పూలమాలని తీసుకున్నాం అనుకోండి, బయటకి ఏం కనిపిస్తాయి? అన్ని పూలే కనిపిస్తాయి. కానీ పూలన్నిటినీ ఒక చోటికి చేర్చి హారం రూపానికి కారణమైనది ఏంటి? హారం రూపంలోకి మార్చింది ఏంటి? అందులో ఉన్నటువంటి దారం. అది బయటకు కనిపించదు. అది దాన్ని చూడాలంటే మనం ఏం చేయగలగాలి? ఏవైనా ఒక 2 పువ్వుని జరపగలగాలి. దూరం ఆ పై పువ్వుని కింద పువ్వుని దూరం చేస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి దారాన్ని మనం చూడగలుగుతాం. అది కూడా కరెక్ట్ గా. ఒకవేళ పూలు బాగా బిగుతుగా కట్టేసి ఉన్నాయనుకోండి, జరప చూడగలుగుతామా? ఇంకా కనిపించదు, పూలు పాడైపోతాయి. కాబట్టి ఆ మధ్యలో ఉన్న దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని సంధ్య అని అంటారట. అంటే అది చాలా సూక్ష్మంగా క్షణిక మాత్రంగా ఉండేది, అంటే చాలా తక్కువ స్థితి, అది సంధ్య. కాబట్టి ఆ సంధ్యని గ్రహించగలగడం అనే అర్థంలో కూడా ఇక్కడ సంధ్య అన్నది చెప్తారట. అంటే ఎవరైతే సంధ్య సమ్యక్ ధ్యానాన్ని సంధ్య అంటారట. సమగ్రమైన స్థితిలో ధ్యానము ద్వారా పొందేది ఏదైతే ఉందో అది సంధ్య. ఆ సమగ్రమైన అంటే ఇప్పుడు మనం ఆ పువ్వులను జరపాలి, జరిపితే వీటికి ఆధారమైనది ఏంటి అనేది తెలుసుకుంటాము అన్న విషయం మనకు తెలిసింది. ఆ పువ్వులని జరపడం అనే క్రియ ఏదైతే ఉందో ఆ పువ్వులు వాటికి ఇబ్బంది కలగకూడదు. అవి కలగకుండా జాగ్రత్తగా శ్రద్ధగా కొంచెం సేపే అయినప్పటికంటే కొద్దిగా ఆ దారం చూడడం అనేది మన మెయిన్ టార్గెట్ కదా. ఎంత కొంత చూసినా చాలు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా జరుపుకుంటూ ఉంటే చూడగలుగుతాం. అదే సమగ్ర స్థితిలో చేసేటువంటి ధ్యానము. దాని ద్వారా పొందేదాన్నే సంధ్య. సమగ్ర స్థితిలో ఏదైతే అనుభవానికి వస్తుందో అంటే అప్పటి వరకు అది కనిపించట్లేదు మనకి. ఎప్పుడైతే చిన్నగా జరిపామో ఒక్కసారి కనిపించింది కదా, అది శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. ఒక్కసారి కనిపించింది, మళ్ళీ మనం చేతులు తీసేస్తే పూలు దగ్గరకు వచ్చేస్తాయి. మనం ప్రయత్నించినంతసేపు చూడగలిగినంతసేపే చూడగలుగుతాం. ఒక్కసారి వదిలేసామా అవి మళ్ళీ వాటి మామూలు స్థితిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఒక్క స్థితిలో అయినా చూడగలిగితేనే ఈ పువ్వులకు ఆధారంగా దారం ఉంది అన్న విషయం మనకి నమ్మకం కలుగుతుంది. లేదంటే పువ్వులు వాటంతట అవే వరుస ఏర్పరచుకున్నాయి అన్న భ్రమలో ఉంటామట. సో ఇది మనం ఉండే భ్రమ. మనం జీవించే జీవితం అంతా ఈ భ్రమ.
ఈ భ్రమకి కారణమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని, ఆ సంధ్యలో ఉన్నదాన్ని ఎప్పుడైతే అనుభవంలోకి తీసుకురాగలుగుతామో అదే అల్టిమేట్ స్థితి అన్నమాట. దాన్ని ఇక్కడ సంధ్య అని చెప్తున్నారనమాట. అంటే రెండు వేరు వేరు ఆలోచనలకి, అంటే ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి మన మెదడు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఒక చిన్న పాజో బ్రేకో అంటాం కదా, అది సంధ్యటండి. అంటే వరుసగా ఆలోచనలు వచ్చేస్తాయి కదా, ఈ ఆలోచన ఇప్పుడు ఒక దాని గురించి ఆలోచించాము, అయిపోయింది, మళ్ళీ ఇంకొక దాని గురించి ఆలోచన రాబోతోంది అనుకుంటే ఒక్కసారిగా ఇటు నుంచి అటువైపుకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. కానీ ఆ మధ్యలో ఎప్పుడు ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయామో మనకి ఎప్పటికీ అర్థం కాదు. కానీ ప్రశాంతంగా ఆలోచనల్లో విహరిస్తూనే ఉంటాం. ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచనలోకి మారిన మధ్యలో వచ్చే చిన్న విరామకాలం ఉందో దాన్ని సంధ్య అంటారట. చూడండి అది ఎంత కష్టమైనదో. ఆ స్థితికి వెళ్ళడం అంటే నిజంగా, అంటే నేను చెప్పిన ఇందాక పూలమాల ఉదాహరణ కంటే ఈ ఉదాహరణ ఒక ఆలోచన స్థితి నుంచి ఇంకొక ఆలోచన స్థితికి చేరేటప్పుడు వచ్చే మధ్యలో ఉండే విరామాన్ని సంధ్య అంటారటే. అసలు మనకు ఎప్పుడన్నా ఊరికే అలా ధ్యానంలో కూర్చుందామని కూర్చున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు మనసులో వస్తుంటాయి. అసలు అదేమీ కాకుండా ఊరికే కాలక్షేపానికి అలా కూర్చున్నా కూడా ఎప్పుడెప్పుడు విషయాలు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చినప్పుడు కూడా ఒక విషయం నుంచి, అంటే ఒక నిన్న జరిగిన విషయాన్ని ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాము, సడన్ గా ఎప్పుడు 10 ఏళ్ల క్రితం జరిగిన ఆలోచన కూడా వచ్చేస్తుంది దానిలోకి. కానీ ఈ ఆలోచన నుంచి ఆలోచనకి ఎప్పుడు వెళ్ళామో మనకు తెలియదు. ఆ మధ్యకాలమే సంధ్యట. అదేవిధంగా ఇది శాస్త్రపరంగా కావచ్చు, ఉపనిషత్తుల పరంగా చెప్పుకునే సంధ్యా నామానికి చెప్పుకునే అర్థం. ఇప్పుడు శ్రీచక్రం మన శరీరంలో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రెండు కనుబొమ్మల నుండి నాసికకి మధ్య ఉన్న స్థానం ఏదైతే ఉందో అది కూడా సంధ్యనట. అందుకే అక్కడ శక్తిని కేంద్రీకరించాలి. అక్కడే కదా మనకి చెప్తారు ధ్యానం చేసేటప్పుడు కూడా, కనుబొమ్మల మధ్యలో దృష్టిని సారించండి అని చెప్తారు కదా. దాన్ని కూడా సంధ్య అని అంటారట. కనుబొమ్మల నుండి నాసికకి ప్రయాణించే నాసికకి మధ్య ఉన్న స్థానాన్ని కూడా సంధ్య అని అంటారట. ఇప్పుడు శక్తిపీఠాలు చెప్పుకున్నట్లయితే గనక వారణాసి సంధ్యటండి. మనకి శక్తిపీఠ స్తోత్రంలో వస్తుందట. వారణాసి కాశీ ఏదైతే ఉందో అది ఈ సంధ్యాస్థితి, ఆ స్థానాన్ని చెప్పేది వారణాసి అట. నుదురు శ్రీశైలం అట, ఇది వారణాసి సంధ్యాస్థానం అట. ఇది ఒక విషయం మనం స్వీకరించవచ్చు అన్నమాట. ఇది ఇవాళకి. మిగిలినవి రేపు చూద్దాము. ఒకసారి ఇవాళ నేర్చుకున్న శ్లోకాలన్నీ చదివి తెలుసుకుందాం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. సంయుక్తాక్షరాలు ఉన్నాయి కాబట్టి అగాధ ప్రయోగంతో కూడిన ఉచ్చారణ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తా వ్యక్తస్వరూపిణి. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తా వ్యక్తస్వరూపిణి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతిః. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతిః. శివదూతీ శివారాధ్యా శివమూర్తి శివంకరీ. శివదూతీ శివారాధ్యా శివమూర్తి శివంకరీ. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా. అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా. చిచ్చక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మికా.
चिच्छत्तिश्चेतना रूपा जडशक्तिर्जडात्मिका गायत्री व्याहृतिः सन्ध्या द्विजवृन्दनिषेविता गायत्री व्याहृतिः सन्ध्या द्विजवृन्दनिषेविता। श्रीमन्